ఇక్కడ ఏమంటుందంటే కంపెనీ ప్రోడక్ట్ షేర్ ద ప్రోడక్ట్ అంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వాడుతున్నారు కాబట్టి వాడిన దాన్ని మీ యొక్క అభిప్రాయం గురించి తెలియజేస్తున్నాం. ఓన్లీ కొత్త వాళ్ళే కూడా యాడ్ అవ్వాలి, ఎందుకంటే పాత వాళ్ళే హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు హ్యాండ్ ప్రోడక్ట్ వాడలేదా? కావాలంటే వాళ్ళని పేరు పేరు పేరుని పెట్టి అయినా పిలుస్తాను, మ్యాక్సిమం మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ. కొంతమంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాల గురించి తెలియ తెలియజేద్దాము. కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేద్దాం. అంజలి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అంజలి మేడం చేంకుర్తి నుంచి. సార్ శ్రావణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మా చేమకుర్తి, మా అప్లైనర్ కిరణ్ సార్. సార్ నాకు స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంది, నేను వాడాను సార్. మేడం మేడం స్కిన్ ఇన్ఫెక్షన్ సార్. ఓకే, చెప్పమంటారా సార్ వాడినవి? ఒక్క నిమిషం మేడం, నోట్ చేసుకుంటున్నాను. స్కిన్ స్కిన్ కి మేడం? అవును సార్, స్కిన్ ఇన్ఫెక్షన్. మేడం గమనించండి, ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిసారి సార్ వాళ్ళని అడగలేము కాబట్టి నోట్ చేసుకుంటే ఎవరన్నా అడిగినా కానీ ఇది ఈ స్కిన్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ రిపీటెడ్ అయ్యాయి కాబట్టి ప్రతిసారి సార్ వాళ్ళని అడగాలని అడగలేము, ఎందుకంటే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. కాకపోతే ఇంకా మనం నేర్చుకోవాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే నేర్చుకునే బిజినెస్, ఎంత నేర్చుకుంటే అంత సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం అందరూ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ లేడీస్. మేడం చెప్పరా స్కిన్ ప్రాబ్లంకి? సార్ నేము క్యాప్సులు, అలోవెరా, అలోవేరా కాంబో నిదానం కాంబోటిక్. చెప్పండి మేడం. కాంబోటిక్. కాంబో బయోటిక్. అవును సార్. హెయిర్ స్కిన్, ఓకే మేడం. హెయిర్ స్కిన్ ఎయిర్ నీళ్ళు, స్కిన్, నీళ్ళు ఎయిర్ క్యాప్సుల్. స్కిన్. ఓకే మేడం. టాప్ ఇంకా స్కిన్ సార్, టాప్ స్కిన్. టాక్ తులసి డ్రాప్స్, తులసి డ్రాప్స్. ఓకే మేడం. బాడీ లోషన్, బాడీ లోషన్, జమ్ ప్రొటెక్షన్ సోపు, జర్మ్ ప్రొటెక్షన్ సోప్, రైస్ బ్రాన్ ఆయిల్. రైస్ బ్రాన్ ఆయిల్. ఓకే మేడం. ఎప్పటి నుంచి ప్రాబ్లం మేడం? ఎప్పటి నుంచి ప్రాబ్లం? ఇప్పుడు రిజల్ట్ వచ్చింది? ఎన్ని రోజులకి రిజల్ట్ వచ్చింది మేడం ఈ యొక్క స్కిన్ ప్రాబ్లానికి? సార్ నాకు 4 సంవత్సరాల నుంచి ఉంది. ఇంగ్లీష్ మెడిసిన్ ఓకే వాడుతుంటే, మందులు వాడుతుంటే తగ్గుతుంది, వస్తుంది. మన ప్రొడక్ట్ ఓకే, వాడాక 3 నెలలకు రిజల్ట్స్ వచ్చింది సార్. సూపర్ సూపర్ మేడం. స్టార్టింగ్ లో మీరు వాడంగానే అంటే స్టార్టింగ్ వాడారా, లేకపోతే ఇలా వాడడానికి ఆలోచించారా మీరు సార్ ధైర్యంగా? తర్వాత వాడాను. ఓకే ఓకే మేడం. లెడస్ గమనించండి, 4 సంవత్సరాల నుంచి కదా మేడం మీకుంది ప్రాబ్లం? అవును సార్. లెడస్ గమనించండి, మేడం గారికి బేకరీ షాప్ లో వర్క్ చేసుకుంటూ ఇలా అంటే స్కిన్ ఎలర్జీ టైప్ లో వచ్చినప్పుడు బయట ఎన్నో రకాల హాస్పిటల్ చూపించిన హెల్త్ ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వలేదు. బట్ మన యొక్క వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని మన వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్ వాడడం వల్ల 4 సంవత్సరాలు ఉన్నది మినిమం 3 మంత్స్ లో మేడం వచ్చింది మీకు అవును రిజల్ట్. సార్. అవును సార్. చూడండి లేదా, బయట ఎక్కడ క్లియర్ అవ్వని ప్రాబ్లం మన వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్ ద్వారా వాడడం ద్వారా జస్ట్ 3 మంత్స్ లో క్లియర్ అయింది. ఎందుకంటే లేడీస్ గమనించండి, ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క బాడీ తీరుని బట్టి 1 మంత్ రావచ్చు, 2 మంత్స్ రావచ్చు, 3 మంత్స్ రావచ్చు. బట్ పర్టికులర్ గా పలానా డేట్ కి పలానా మంత్ కి రావాలని లేదు. ఎవరి బాడీ తీరుని బట్టి వాళ్ళకి ప్రాబ్లం అనేది క్లియర్ అవుతూ ఉంటుంది. ఇదేంటంటే న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంటరీ, ఇంగ్లీష్ మందులు అయితే కాదు. ఇంగ్లీష్ మందులు ఏంటంటే జస్ట్ బాడీ మీద మాత్రమే పనిచేస్తాయి. ఆ పెయిన్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ వరకే వర్క్ అవుతుంది. జస్ట్ మన ఫుడ్ సప్లిమెంట్ ఏంటంటే కణం కణాలు ఏ అయితే ఉంటాయో ఆ కణాల మీద వర్క్ అవుతుంది. కాబట్టి లైఫ్ లాంగ్ వాడుకోవాల్సిన అవసరం లేదు మన ఫుడ్ సప్లిమెంట్. జస్ట్ 1 నుంచి 6 మంత్స్ కోర్స్ అంటాం. జస్ట్ అది 3 మంత్స్ రావచ్చు, 2 మంత్స్ రావచ్చు, 4 మంత్స్ రావచ్చు. మేడం గారికి 3 మంత్స్ లో వచ్చింది.
మేడం ఇప్పటికి రిపీటెడ్ గా ఏమన్నా ఉందా మేడం? లేదు సార్, పర్లేదు, తగ్గిపోయింది సార్. హాస్పిటల్కి వెళ్ళినా అప్పుడు తగ్గలేదు. మన ప్రోడక్ట్ చాలా బాగున్నాయి సార్. ఓకే, ఇప్పుడు ఫుడ్ తీసుకోవడానికి ఏమైనా తీసుకుంటున్నారా? మా- తీసుకుంటున్నా సార్. అంటే ఒక ఇంకా 6 ఏ నెలలు ప్రాబ్లం? తినద్దు అన్నారు. కొంచెం వంకాయ, గోంగూర అలాంటివి తినొద్దని చెప్పారు. ఒక 6 నెలలు ఓకే. తర్వాత ఓకే. తినమన్నారు సార్. ఓకే. సార్ దీంట్లో ఓకే, థ్యాంక్ నాకు యూ. గ్యానో పేస్ట్ కి మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. హాస్పిటల్కి వెళ్ళినా ఎవరికి తగ్గలేని మన పేస్ట్ వాడి చాలా మంది వాడుతున్నారు సార్. కాకపోతే ఐడి వేయట్లేదు, ప్రోడక్ట్ అయితే బాగా యూజ్ చేస్తున్నారు. శానిటరీ నాప్కిన్స్, పేస్ట్లు బాగా వాడుతున్నారు సార్. మంచి రిజల్ట్స్ ఓకే, వచ్చాయి. ఓకే, సూపర్ సూపర్ మేడం. ఎక్సలెంట్ రిజల్ట్ మేడం. మీరు వాడుకుంది కాకుండా నేను ఒక్కడనే కాదు, ఎంతో మందికి తెలియాలని చెప్పి మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. రియల్లీ గ్రేట్ మేడం. లెటస్ గమనించండి, వన్స్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మేడం గారు స్కిన్ ప్రాబ్లం కు వాడిన ఏమేంటి అనేది చెప్తాను. ఆ నిదానంగానే చెప్తాను, నోట్ చేసుకోండి. మనం ఏదన్నా డౌట్ ఉంటే అడగండి, ఒకటికి రెండు సార్లు అడగండి, తప్పులేదు. థ్యాంక్ యూ మేడం. వన్ సెకండ్, అంజలి మేడం ఒకసారి రిపీట్ చేస్తాను, తర్వాత మనం నెక్స్ట్ దాంట్లోకి సరే. వెళ్దాం. మెయిన్ నీమ్ క్యాప్సిల్ ఒకటి, తర్వాత అలోవెరా, తర్వాత కాంబోయిటిక్స్, తర్వాత ఎయిర్, స్కిన్, నెయిల్, తర్వాత టాక్స్ క్లీన్, తర్వాత తులసి డ్రాప్స్, తర్వాత బాడీ లోషన్, తర్వాత జర్మ్ ప్రొటెక్షన్ సోపు, తర్వాత రైస్ బ్రాన్ ఆయిల్. తర్వాత మేడం గారికి ఇవి కాకుండా, స్కిన్ ప్రాబ్లం కాకుండా అదర్గా వచ్చిన రిజల్ట్ ఏంటంటే టీత్ ప్రాబ్లం అనేది ఉండేది. చాలా అంటే చాలా సఫర్ అయ్యేవాళ్ళు పెయిన్ అని చెప్పి. ఎప్పుడైతే మన జ్ఞానో పేస్ట్ యొక్క గొప్పతనం తెలుసుకొని మేడం గారు జ్ఞానో పేస్ట్ వాడడం వల్ల మంచి రిజల్ట్ అనేది వచ్చిందని చెప్పారు. రియల్లీ గ్రేట్ మేడం, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వన్, శానిటరీ నాప్కిన్స్. చాలా మంది ఆ, విస్పర్ అని, స్టే ఫ్రీ అని ఇలా 50 రూపీస్, 50 రూపాయలకి వచ్చే ప్యాడ్స్ వాడడం వల్ల చాలా మంది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉండడం వల్ల గర్భసంలో నీటి పొడుకులు, ఉమ్మ నీరు, పిల్లలు పట్టుకుపోవడం, రెగ్యులర్ పీరియడ్స్ రాకపోవడం, ఇవన్నీ యూజ్ చేయడం వల్ల బయటికి చాలా మంది సఫర్ అవుతున్నారు. మేడం గారు ఎస్టీ యొక్క శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయని చెప్పి తెలిసిన తర్వాత, ప్యాడ్స్ యూజ్ చేసిన తర్వాత మేడం గారు మంచి రిజల్ట్స్ చెప్పారు. థ్యాంక్ యూ అంజలి మేడం. ఎక్సలెంట్ థ్యాంక్ యూ సార్. రిజల్ట్ చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. లెటస్ గమనించండి. నెక్స్ట్ వన్, శ్రావణి మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రావణి మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. కొంచెం వాయిస్ లోగా ఉంది, కొంచెం మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి మేడం. నా పేరు శ్రావణి సార్, మాది కరవాది నుంచి మాట్లాడుతున్నాను. మా అప్లైనర్ ధనలక్ష్మి మేడము. నా ప్రాబ్లం ఏంటంటే బయట నాకు మామూలుగా 5 years నుంచి గ్యాస్ ట్రబుల్ ఉండేది సార్. ఓకే మేడం. నేను ఒంగోలులో కానీ అక్కడక్కడ చాలా హాస్పిటల్ తిరిగాను. ఎక్కడ నా గ్యాస్ ట్రబుల్ అనేది క్లియర్ అవ్వలేదు సార్. అయితే ఓకే మేడం. మన వెస్టేజ్ సప్లిమెంట్స్ లో ధనలక్ష్మి మేడం గారు ఇట్లాగా రైస్ బ్రెయిన్ ఆయిల్ ఉంటుంది, ఇది వాడుకో, ట్రై చేసి చూడు అని అనింది సార్ ఒకసారి. దానికి ఓకే అట్లా మేడం. మన ఫుడ్ సప్లిమెంట్స్ కూడా అలోవెరా, ఆమ్లా, కాంబోటెక్స్ కూడా వాడుతున్నాను సార్. ఈ వాడిన 20 ఓకే days మేడం. లోనే నాకు గ్యాస్ ట్రబుల్ అనేది క్లియర్ అయిపోయింది సార్. అంతకుముందు ఎలా ఉండేదంటే ఓకే. నా గ్యాస్ ట్రబుల్ అసలు బయట ఏమన్నా ఈ బజ్జీలు తిన్నా గానీ, ఏమన్నా బయట ఫుడ్ తిన్నా గానీ, మన ఇంట్లో చేసుకునేది బిర్యానీ కానీ, చికెన్ తిన్నా కానీ పొట్ట ఉబ్బరంగాను, హార్ట్ దగ్గర పెయిన్ అనేది వచ్చేసారు బాగా. అయితే ఓకే ఉదయాన్నే మేడం. పరిగొట్టిన బయట మెడిసిన్ కూడా వాడుకునేదాన్ని, అయినా నాకు క్లియర్ అయ్యేది కాదు. మళ్ళీ రాండి అని అంటానే ఉంటారు హాస్పిటల్స్ లో వాళ్ళు, ఎక్కడ నాకు క్లియర్ అవ్వలేదు. కానీ మన వెస్టేజ్ అప్లో రైస్ బ్రెయిన్ ఆయిల్, అలోవేరా, ఆమ్ల, కాంప్రోటెక్స్ వాడుకోవడం ద్వారా నాకు 20 రోజులకే నాకు క్లియర్ అనేది గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గిపోయింది సార్. సూపర్ అట్లాగే మేడం. నాకు పళ్ళు నొప్పులు కూడా ఉండేది. గ్యానో పేస్ట్ కూడా ఆడుకున్నాను, అది కూడా పళ్ళు నొప్పులు కూడా తగ్గినాయి సార్. బాగున్నాయి, అదే కంటిన్యూ చేసి వాడుతున్నాము. అట్లాగే సార్, ఓకే. మా పిల్లలకి ఒక పాప ఒక బాబు సార్. నాకు వాళ్ళకి ఎప్పుడు జలుబులు, జ్వరాలు, దగ్గులు సార్. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తానే ఉంటాం మేము. అయితే మన వెస్టేజ్ లో ఓకే. కామ్ పిల్లలకి కొలెస్ట్రామ్, ప్రోటీన్ పౌడరు, ఒక్క నిమిషం, గమ్మీస్ అనేది ఒక్క నేను నిమిషం మేడం.
8 మంత్స్ నుంచి వాడుతున్నాను సార్. ఇప్పటికి వాళ్ళకి జలుబులు కానీ దగ్గులు కానీ అసలు అనేది ఏమి రాలేదు సార్. ఎక్సలెంట్ రిజల్ట్. అట్లాగే మేము మొత్తం ఎనీ ప్రొడక్ట్స్ వాడుతున్నాం, హోమ్ కేరీ కానీ అన్ని. అయితే మాకు బాగా నచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే ఈ శానిటరీ నాప్కిన్ ప్యాడ్స్ సార్. బయట ప్యాడ్స్ వాడటం వల్ల మాకు చిరాకు ఇరిటేషన్ అని ఉండేది. ఈ వెస్టేజ్ లో ఈ శానిటరీ నాప్కిన్ ప్యాడ్స్ వాడటం వల్ల ఎక్కడ చిరాకు కానీ ఇరిటేషన్ లేకుండా అసలు ఆ ఫీలింగ్ లో ఉన్నామని కూడా ఆ ఫీలింగ్ కూడా రాకుండా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి సార్ ప్రొడక్ట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రావణి మేడం, ఎక్సలెంట్ రిజల్ట్ చెప్పారు మేడం. మీరు మేడం గ్యాస్ ట్రబుల్ ఎప్పటి నుంచి అని చెప్పారు? అలోవెరా ఆమ్లా కాంపటెక్స్. మేడం మేడం మీరు గ్యాస్ ట్రబుల్ ఎన్ని సంవత్సరాల నుంచి అని రిపీట్ చెప్పారు? 5 సంవత్సరాల నుంచి సార్. లేడీస్ గమనించండి, మేడం గారికి 5 ఇయర్స్ నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంటే ప్యాంటో అంటే పూసలు గొట్టం వేసుకుంటే కానీ, ఏదైనా మసాలా ఫుడ్ తిన్నా కానీ, బయట ఫుడ్ ఏదైనా తిన్నా కానీ విపరీతమైన గ్యాస్ అనేది, పెయిన్ అనేది వచ్చేదంట. ఎప్పుడైతే ధనలక్ష్మి మేడం ద్వారా ఈ యొక్క వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలియజేసుకొని ఈరోజు మన వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్ వాడడం వల్ల మ్యాక్సిమం ఎన్ని మంత్స్ క్లియర్ అయింది మేడం మీకు? 20 అక్కడ రోజులకే బయట అయిపోయింది క్లియర్ సార్. 20 20 రోజులకే. రోజులకే క్లియర్, 20 డేస్కే మేడం గారికి క్లియర్ అయింది. అలాగే క్లియర్ అవడంతో పాటు వాళ్ళ కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రిపీట్ చేసుకుంటా ఉన్నారు. అయితే మేడం గారు ఫుడ్ సప్లిమెంట్ వాడిని, గ్యాస్ టేబుల్కి వాడిని వన్స్ ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి లేడీస్. మేడం గారు యూజ్ చేసింది అలోవెరా, రైస్ బ్రాన్ ఆయిల్, ఆమ్లా, కాంబయోటిక్స్. మేడం గారికి గ్యాస్ టేబుల్కి వాడిన ప్రొడక్ట్స్ మెయిన్ అలోవెరా, రైస్ బ్రాన్ ఆయిల్, ఆమ్లా, కాంబయోటిక్స్. జస్ట్ 20 డేస్లో మేడం గారికి రిజల్ట్ వచ్చింది. అలాగే మేడం గారికి మెయిన్గా నచ్చిన ప్రొడక్ట్స్ ఏంటంటే, అంటే వీటితో పాటు కొన్ని ప్రొడక్ట్స్ కూడా ఇంపార్టెంట్ చెప్పారు. పంటి సమస్య అనేది బాగా ఉండేది, అది గ్యానోపెస్ట్. తర్వాత కొలెస్ట్రామ్, అంటే వాళ్ళ పిల్లలకి జలుబు దగ్గు వచ్చేది విపరీత, అంటే ఎన్ని హాస్పిటల్ దిగినా తగ్గేది కాదంట. మనం ఆ, తర్వాత కొలెస్ట్రామ్ ప్రోటీన్ పౌడర్ ఎప్పుడైతే వాడారో అప్పటి నుంచి మంచి యాక్టివ్గా ఉండడం, హెల్త్ అనేది రిపీట్గా రాకుండా ఉండడం చాలా అంటే బాగుందని చెప్పారు. తర్వాత మెయిన్గా ప్రతి ఒక్క ఉమెన్, లేడీస్ యూజ్ చేసిన ప్రోడక్ట్ ఏంటంటే శానిటరీ నాప్కిన్స్. ఇక్కడ శ్రావణి మేడం చెప్పారు, అంజలి మేడం గారు చెప్పారు, మంచి రిజల్ట్స్ చెప్పారు. ఫ్యాట్స్, ఈ ఫ్యాట్స్ అనేది యూజ్ చేయడం వల్ల చాలా మందికి మంచి నార్మల్ ఫీలింగ్ ఎలా ఉంటుందో, పీరియడ్స్ అయినప్పుడు ఇరిటేషన్, బయట ప్యాడ్స్ వాడడం వల్ల ఇరిటేషన్, చికాకు, ఆ, తెలియని ఒక కోపం, బయటికి వెళ్ళలేని పరిస్థితి అన్నమాట. ఎప్పుడైతే ఈ శానిటరీ నాప్కిన్స్ గొప్పతనం తెలుసుకొని మేడం గారు ఈరోజు యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంది అంటున్నారు. మేడం గారు మంచి ఆరోగ్యం ఉంది అంటున్నారు. అదే బయట ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల రకరకాల క్యాన్సర్లు కూడా వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క లేడీస్ యూజ్ చేయాలన్న బెస్ట్ ప్రోడక్ట్. అందరూ అవకాశం ఉంది, అందరూ యూజ్ చేయండి. థ్యాంక్ యూ శ్రావణి మేడం, ఎక్సలెంట్ రిజల్ట్ చెప్పారు మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ సుజాత మేడం, మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ శ్రావణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వచ్చేసి సుజాత, మా ఊరు కరవాస్ సార్. అప్లైనర్ వచ్చేసి శ్రావణ్ సార్, కిరణ్ సార్, బ్రహ్మి సార్. సార్ ఫస్ట్ వాళ్ళు నేను వెస్టేజ్ లోకి చేరినప్పుడు ఫస్ట్ టైమే నేను ఆయిల్ అను బ్రహ్మి సార్ ఇప్పించారు, ఆయిల్ అను టీ పొడి ఇప్పించారు. తర్వాత వచ్చేసి ఒక పేస్ట్, ఒక సోప్ ఇప్పించారు సార్. నేను ఎక్కువ అమౌంట్ కూడా తీసుకెళ్ళారు, తక్కువ అమౌంట్ తీసుకెళ్ళి ఎట్లా ఉంటాయో చూద్దామని. నాకు 5 ఇయర్స్ నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది సార్. గ్యాస్ ట్రబుల్ ఉంది. ఓకే. టయానికి తినలేకపోయేదాన్ని, తిన్నా కూడా పొట్టుబ్బరము అలా అనిపించేది. అందులో నేను హోటల్ నడుపుతా ఉంటాను కదా, రుచి గోల్డ్ ఆయిల్ వాడతాం కాబట్టి, చాలా తక్కువ ఆయిల్ వాడుతుంటాం కాబట్టి అది గ్యాస్ అనేది పామ్ అయింది సార్. బాగా పామ్ అయ్యి బాగా అర్ధరాత్రి టైంలో కూడా పెయిన్ వస్తూ ఉండేది, వెనక్కమాలకి వస్తూ ఉండేది. అలాంటి సమయంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా టైమింగ్స్ అనేది సెట్ అయ్యేది కాదు నాకు. ఎందుకంటే ఆ టైంలో ఎవరు మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా లెగవరు కదా, ఊళ్ళో అయినా సరే.
అట్లాంటి పరిస్థితి కూడా ఎదుర్కొన్నాను సార్ గ్యాస్ ట్రబుల్ ద్వారాగా. ఎప్పుడైతే మన వంట నూనె, టీ పొడి బ్రహ్మి సార్ ఇప్పించారో, ఆ టీ పొడి వంట నూనె వాడిన తర్వాత నాకు కొంచెం ఆయాసం ఉంటుండేది ఆ గ్యాస్ ట్రబుల్ ద్వారా కూడా. ఆయాసం తగ్గింది, ప్లస్ 20 డేస్లోనే నాకు గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గింది సార్. డైలీ వేసుకుంటుండేదాన్ని ఒమేజ్ డి. డైలీ ఒమేజ్ డి వేసుకుంటేనే నాకు అరుగుదల అనిపించటము, గ్యాస్ అనేది లేకుండా ఉండటము అట్లా ఉండేది. అది వేసుకోవటము ఆగిపోయాను సార్. 20 డేస్లోనే రిజల్ట్ వచ్చింది. అలాగే మా పాపకి ఓకే. నేను జాయిన్ అయిన 8 నెలలకి అలాగా మా పాపకి కిడ్నీలో టోన్స్ వచ్చినాయి సార్, వెస్టేజ్లోకి జాయిన్ అయిన ఓకే. తర్వాత. అంతకుముందే 5 సార్లు వచ్చినాయి. 10th లో ఒకసారి, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఒకసారి, సెకండ్ ఇయర్లో ఒకసారి, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఒకసారి, ఫైనల్ ఇయర్లో ఒకసారి, ఇప్పటికి 5 సార్లు వచ్చినాయి సార్. 5 సార్లు వస్తే 5 సార్లు మనం డాక్టర్ పురుషోత్తం దగ్గరికి వెళ్ళి చూపించాము. రంగారావు స్పెషలిస్ట్ అన్నమాట కిడ్నీకి. చూపిస్తే 5 సార్లు మందులు ఇచ్చి పంపించారు. తగ్గుతున్నాయి, మళ్ళా సంవత్సరం వస్తున్నాయి సార్. సరే ఇంతమంది వాడుతున్నారు కదా, చాలా బెస్ట్ రిజల్ట్ చెప్తున్నారు, మనకి జూమ్లో మనం కూడా వాడి చూద్దామని చెప్పని వాడాం సార్ మేము. ఫస్ట్ ఒక పక్కేమో 12 mm ఉంది కిడ్నీలో రాయి, ఒక పక్కేమో 9 mm ఉంది. ఆ 12 mm 9 mmకి సార్ డాక్టర్ ఏం చెప్పారంటే, ఇప్పుడు దాకా మందులు వాడాం కదమ్మా, ఇక మందులకు కూడా తగ్గదు, అంతకుముందు 5 mm 4 mm అలా ఉంటుండేవి, ఇప్పుడు పెద్దవి అయిపోయినాయి, ఇప్పుడు మందులకైతే రికవరీ కాదు, అది మిషన్ పెట్టి పౌడర్ చేసి యూరిన్ ద్వారా బయటికి పంపించేద్దామని చెప్పారు సార్. మేము భయపడ్డాం, మిషన్ అంటే మళ్ళీ ఎట్లా ఉంటుందో ఏందో అని చెప్పని. చైతన్య మా పాప భయపడుతుంది అనమాట. సరేనని చెప్పని ఇంకా మన అందరూ వాడుతున్నాం కదా, వాడదాం మనవి కూడా అని చెప్పని వాడాము సార్. డాక్టర్ చెప్పకుండానే మేము వాడాము. వాడిన తర్వాత ఎంతకుముందు బాగా బ్యాక్ పెయిన్ వస్తుండేది, ఎక్కువగా వస్తుండేది. ఆ బ్యాక్ పెయిన్ తగ్గింది ఒక 4 డేస్లోనే. ఎలా అంటే మేము ముందు ఫుడ్ ప్యాచర్ వేసాం 5 రోజులు, వేసిన తర్వాత బ్యాక్ పెయిన్ తగ్గింది. ఫుడ్ ప్యాచర్ వేయటంతోనే బ్యాక్ పెయిన్ తగ్గింది. మళ్ళీ వెంటనే ఫుడ్ సప్లిమెంట్ తీసుకొని వేసాను అమ్మాయికి. ఏమేంటి అంటే అలవేరా ఒకటి సార్, ఆమ్లా ఒకటి, ఓకే. కిడ్నీ హెల్త్ ఓకే ఒకటి, మేడం. టాక్స్ క్లీన్ కిడ్నీ ఒకటి. హెల్త్, కిడ్నీ హెల్త్ సార్, టాక్స్ క్లీన్. టాక్స్ క్లీన్, ఓకే. అలవేరా, ఆమ్లా. ఆ 4 ప్రొడక్ట్సే సార్, ఇంకా మేమేం వాడలేదు, ఆ 4 వాడాము. ఆ 4 మామూలుగా మేము రైస్ బ్రాన్ ఆయిల్ ఎప్పటి నుంచో వాడుతున్నాం కాబట్టి, మన వెస్టేజ్ ఆయిల్ ఇంకా ఆయిల్ కంటిన్యూ అయింది. అలా వాడటం వల్ల మొత్తం ఒక 4 మంత్ వాడాము సార్. 4 మంత్ వాడిన తర్వాత పూర్తిగా తగ్గి చాలా యాక్టివ్ అయింది ఫుడ్ ప్యాచ్ వేసిన తర్వాత. బాగా ఈ ఫుడ్ సప్లిమెంట్ 4 మంత్ వాడిన తర్వాత ఇంకా యాక్టివ్ అయింది. సరే ఒకసారి తగ్గి సూపర్. ఉంటాయేమో చూద్దాం, చెకప్ చేపిద్దాం అని చెప్పి మళ్ళా సార్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేపిస్తే, మీరు అప్పుడు వస్తామన్నారు కదమ్మా, ఎందుకు రాలేదు అని చెప్పి అడిగారు సార్ డాక్టర్. సార్ మేము ఇట్లా వెస్టేజ్ కంపెనీలో చేస్తాను, నేను ఇట్లా ఫుడ్ సప్లిమెంట్ వాడాను, ఒకసారి చెకప్ చేయించుకుందామని వచ్చాను సార్ అంటే, సరే చేయించుకోండి, ఏం వాడారని చెప్పానంటేను తీసి చూశాడు. సరే ఒకసారి స్కాన్ తీసి చూద్దాంలమ్మా అని అన్నాడు. తీసిన తర్వాత 12 mm వచ్చేసి 4 mmకి వచ్చింది సార్. 9 mm ఏమో పూర్తిగా కరిగిపోయింది. సార్ ఏం చెప్పారంటే, ఇప్పుడు 4 మంత్ నుంచి ఇవే వాడుతున్నారు కదా, ఇంకొక 1 మంత్ కూడా ఇవే కంటిన్యూ చేయండి, 4 mm కూడా కరిగిపోయిద్ది అని చెప్పారు సార్ డాక్టరు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, అసలు చూడు ఎంత రిజల్ట్ ఉందో మన ఫుడ్ సప్లిమెంట్ అని చాలా ఆశ్చర్యం అనిపించింది సార్. అలాగే 1 మంత్ వాడి మళ్ళా చెకప్ చేయించాం, మామూలు స్కానింగ్ తీపిచ్చాం. తీస్తే ఇంకేం లేవు, కరిగిపోయినాయి అని చెప్పారు సార్. అలాగే మా పాపకి జుట్టు లేదు, 10th క్లాస్లో టైఫాయిడ్ వస్తే జుట్టు అంతా ఊడిపోయింది. ఆ జుట్టుకి బయటకి ఎన్ని వాడాము, ఆన్లైన్లో బుక్ చేసి చాలా ఖరీదైన ఆయిల్స్ కూడా వాడాం సార్, ఎక్కడా కూడా రిజల్ట్ అనేది రాలేదు. మన వెస్టేజ్ కంపెనీలో హెయిర్ నెయిల్ క్యాప్సిల్ ఒకటను, అలవేరా ఒకటి, అలాగే బయోటిన్ స్ప్రే ఒకటి, డైలీ కేర్ మేడం ఒక్క షాంపూ. నిమిషం. ఓకే సార్. అలోవేరా, అలోవేరా ఒకటి, బయోటిన్. బయోటిన్ సార్, బయోటిన్ ఒకటి, హెయిర్ నెయిల్ క్యాప్సిల్ ఒకటి, ఓకే. డైలీ కేర్ షాంపూ, పింక్ కలర్ షాంపూ, డైలీ కేర్ షాంపూ, హెయిర్ ఆయిల్ సార్. హెయిర్ ఆయిల్. అంతవరకు వాడాము. జుట్టు బాగా ఇప్పుడు ఒత్తుగా వచ్చింది సార్. అంతకుముందు ఎన్ని పూసినా కూడా సన్నగా ఉండేది,
ఇప్పుడు బాగా ఒత్తుగా వచ్చింది సార్ జుట్టు. అలాగే ఇంకా అన్ని వాడుతున్నాం సార్, వెస్టేజీ ప్రొడక్ట్స్, పేస్ట్లు అని, ప్యాడ్స్ అని, ఇంకా అన్ని ప్రతి ఒక్కటి మాకు 1, 2 మంచి మంచి పెద్ద పెద్ద రిజల్ట్ వచ్చినాయి సార్ మాకు. ఇంకా అప్పటి నుంచి అన్ని మార్చేసాం సార్ మేము, మొత్తం వెస్టేజీ ప్రొడక్ట్సే. ఇప్పుడు దాదాపు 15, 16 సప్లిమెంట్ల దాకా మేము ఇచ్చేస్తాం సార్, నేను కానీ మా పిల్లలిద్దరు కానీ ఇచ్చేస్తాం డైలీ. అంటే రానున్న దినాల్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా అనేది మాకు కొన్ని మీటింగ్స్ లో, ట్రైనింగ్స్ లో తెలుసుకున్న తర్వాత ఎటువంటి ప్రాబ్లం రాకూడదు మనకని చెప్పని, మన ఫుడ్ సప్లిమెంట్ వస్తేనే కాదు రాకుండా కూడా వాడచ్చు అని చెప్పని ప్రతి ఒక్క ట్రైనింగ్ లో, మీటింగ్ లో తెలుసుకున్న మాట నేను తీసుకొని ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ ఇచ్చేస్తాను సార్. అన్నీ ఉంటాయి ఇంట్లో, 25 దాకా ఉంటాయి సార్ ఫుడ్ సప్లిమెంట్, అన్ని వాడుకుంటా సూపర్. ఉంటాం. అట్లాగే సార్ అన్ని, ఇంకా శతావరి మ్యాక్స్, గ్యానోడర్మ్ అవి కూడా వాడతాం సార్. సంవత్సరానికి ఒక 2 బాటిల్స్ లెక్కన వాడుతూ ఉంటాము. ఎందుకంటే రానున్న దినాల్లో ఎలా ఉంటుందో పరిస్థితి, అందులో ఇప్పుడు క్యాన్సర్ కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. చాలా మంది మనం చూస్తున్నాం, వింటున్నాం. కాబట్టి అలాంటివి కూడా రాకుండా ఉండటానికి కూడా మేము శతావరి మ్యాక్స్ కూడా వాడుతుంటాం సార్, నేను మా పాప అన్ని వాడుతుంటాం సార్. మంచి సిఎండి వాటర్ అని అన్ని వాడుతుంటాం సార్. అది సార్ నా రిజల్ట్. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ రిజల్ట్ చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. లేడీస్ గమనించండి, మేడం గారు సుజాత మేడం కరవది కరవది నుంచి గ్రేట్ లీడర్, మనకి మంచి లీడర్స్ ఉన్నారు కరవది నుంచి. మేడం గారు ప్రెస్టేజ్ యొక్క ఫుడ్ సప్లిమెంట్ వాడక ముందు దగ్గరకు 5 years నుంచి గ్యాస్ ట్రబుల్ ఉండేది. హోటల్ నడుపుకుంటూ హోటల్లో భోజనం చేయలేకపోతే అక్కడ ఫుడ్ తినడం వల్ల 5 years నుంచి గ్యాస్ ట్రబుల్ ఉండేది. మన యొక్క విస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్ ద్వారా బ్రహ్మేశ్వర్ సుజాత మేడం ద్వారా, జయలక్ష్మి మేడం ద్వారా యొక్క ప్రొడక్ట్స్ తెలియజేసుకొని, నాగమణి మేడం ద్వారా ప్రొడక్ట్స్ వాడిన తర్వాత మ్యాక్సిమం 5 years ఉన్న గ్యాస్ ట్రబుల్, అసలు ఆ గ్యాస్ ట్రబుల్ కూడా వచ్చిందంటే విపరీతమైన పెయిన్, లేవలేని పరిస్థితి అంట మేడం గారికి. అయితే జస్ట్ రైస్ బ్రాన్ మేడం గారు వాడిన ప్రొడక్ట్స్ ఏంటంటే గ్యాస్ ట్రబుల్ కి రైస్ బ్రాన్ ఆయిల్, జిటా స్పైసిటీ, ఈ 2 యూజ్ చేయడం వల్ల మ్యాక్సిమం 5 years ఉన్న గ్యాస్ ట్రబుల్ 20 days లో మేడంకి రికవర్ అయింది. చూడండి లెడర్స్ గమనించండి, కొత్త వాళ్ళు అందరూ పాత వాళ్ళైనా మ్యాక్సిమం 5 years ఉన్న గ్యాస్ ట్రబుల్ 20 days లో రికవర్ అయింది మేడం గారికి వచ్చిన రిజల్ట్. అలాగే మేడం చైతన్య మేడం, మేడం వాళ్ళ పాప చైతన్య మేడం కిడ్నీ స్టోన్స్ కి బయట పరంగా మన వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్ పరిచయం కాకముందు దగ్గరదాపు చదువుకున్న, స్టడీ చేసిన టైంలో 5 times వచ్చిందంట కిడ్నీ స్టోన్స్. ఆపరేషన్ చేయాలన్న పరిస్థితి అంట. అయితే సరే అని చెప్పి మళ్ళీ వచ్చినాయని చెప్పి మేడం గారికి లెఫ్ట్ రైట్ లో ఒక దాంట్లో 12 mm, ఒకటేమో 9 mm ఈ రాళ్ళు ఉండడం వల్ల చెకప్ చేపిస్తే బయటపడిన పరిస్థితి. ఆ టైంలో సార్ వాళ్ళు ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ గారు, ఆపరేషన్ సార్ నేను మళ్ళీ వస్తాము, మళ్ళీ వచ్చి చేపిస్తామని చెప్పి, ఎందుకంటే మన దగ్గర ఫుడ్ సప్లిమెంట్ ఉన్నాయి మనవి వాడదాము అని చెప్పి మేడం గారు ఆలోచన చేయడం చాలా గొప్పగా ఉంది మేడం. అయితే మేడం గారు వాళ్ళు పాప వాడిన ప్రొడక్ట్స్ ఏమిటి అంటే మెయిన్గా కిడ్నీ హెల్త్ ఒకటి, ఫుడ్ ప్యాచెస్ ఒకటి, అలోవెరా ఒకటి, ఆమ్లా ఒకటి, టాక్స్ క్లీన్, ఈ 5 ఫుడ్ సప్లిమెంట్స్ వాడడం వల్ల యూజ్ చేసిన 1 month తర్వాత వెళ్తే జస్ట్ స్కానింగ్ తీసిన తర్వాత 12 mm ఉన్న రాయి 4 mmకి వచ్చింది, 9 mm ఉన్న రాయి 0కి వెళ్ళిపోయింది. అయితే గమనించండి లేడర్స్, అసలు ఆపరేషన్ లేకుండా ఫుడ్ సప్లిమెంట్, మన వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్ యూజ్ చేయడం వల్ల ఎంత బెస్ట్ రిజల్ట్ వచ్చినాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. గుండె మీద చేసుకొని అంత నమ్మకంగా ఆ వచ్చినంత బెస్ట్ రిజల్ట్. ఎందుకంటే మేడం గారు వాళ్ళు ఈరోజు మంచి రిజల్ట్స్ చెప్పారు. అయితే మ్యాక్సిమం అక్కడ 4 days లోనే మ్యాక్సిమం మంచి రిజల్ట్స్ తగ్గింది అన్నారు. తర్వాత బ్యాక్ 4 పెయిన్ months తగ్గింది సార్, తర్వాత బాగా బ్యాక్ పెయిన్ ఉండేది చైతన్యకి, బ్యాక్ పెయిన్ తగ్గింది సార్ అర్జెంట్ గా. అసలు ఒక్కటి చూడండి కూడా ఇంగ్లీష్ మెడిసిన్ వేయలేదు మేము, మన ఎస్ చెక్ గమనించండి, చేద్దామని చెప్పని ఇంగ్లీష్ మెడిసిన్ ఒక్కటి కూడా వేయలేదు సార్ మేము. 4 months మ్యాక్సిమం బ్యాక్ పెయిన్ అదే ఉండేదంట. ఆ కిడ్నీ స్టోన్ ఉన్న ప్రాబ్లం వాళ్ళకి
అది చెప్పుకోలేని బాధ. నేను ఆల్రెడీ ఇబ్బంది పడ్డాను పరిస్థితి. అయితే ఈరోజు మళ్ళీ టెస్ట్కి వెళ్తే అసలు టోటల్గా ఓవరాల్గా 4 months లోనే క్లియర్ అయింది మేడం వాళ్ళకి వచ్చిన రిజల్ట్ లో. ఈరోజు మేడం గారు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ మేడం గారు వాళ్ళ బాబుకి యూజ్ చేసిన ప్రొడక్ట్స్ ఏంటంటే ఎయిర్ ఎయిర్ సమస్య బాగా విపరీతంగా ఎయిర్ అనేది లాస్ అయ్యేదంట. ఎప్పుడైతే ఎన్ని హాస్పిటల్ తిరిగినా రిజల్ట్ లేదన్నారు. ఇక్కడ ఎయిర్ కి వాడిన ప్రొడక్ట్స్ ఏమేంటి అంటే ఎయిర్, స్కిన్, నెయిల్, తర్వాత అలోవెరా, తర్వాత బయోటిన్ సబ్లింగ్ స్ప్రే, తర్వాత డైలీ కేర్ షాంపూ, తర్వాత ఎయిర్ ఆయిల్. లెటస్ గమనించండి. ఎయిర్ కి వాడిన ప్రొడక్ట్స్, ఎయిర్ లాస్ కి వాడిన ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఎయిర్, స్కిన్, నెయిల్, అలోవెరా, బయోటిన్ సబ్లింగ్ స్ప్రే, డైలీ కేర్ షాంపూ, ఎయిర్ ఆయిల్. లెటస్ అందరికీ అర్థం అవుతుంది అనుకుంటున్నాను. తెలియపోతే ఒకటికి 2 సార్లు అని అడగండి. థ్యాంక్ యూ మేడం. సుజాత మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. మీరు వాడిన థ్యాంక్ యూ. రిజల్ట్ ని 10 మందికి తెలియజేయాలని చెప్పి చాలా ఆనెస్ట్ గా ఎస్ ఆనెస్ట్గా సార్. చెప్పారు మేడం. ఇలాగే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలని చెప్పి ముందుకెళ్ళాలని, మీరు పడుతున్న కష్టానికి తొందరగా సక్సెస్ రావాలని తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. లెటస్ నెక్స్ట్ బేబీ అరుణ మేడం టీం అడ్మిట్ చేసుకోండి మేడం. బేబీ అరుణ మేడం టీం మేడం అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. బేబీ అరుణ మేడం టీం మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. 111 బేబీ అరుణ మేడం టీం. ఓకే, నెక్స్ట్ బిజీగా ఉన్నట్టున్నారు. నెక్స్ట్ గద్దల అరుణ మేడం, శ్రావణి మేడం టీం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. గద్దల అరుణ మేడం మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. సార్ నా పేరు అరుణ, మాది కరవాజ్ సార్. ఓకే మేడం. ఇప్పుడు నాకు డిసెంబర్ 2025లో నేను డిసెంబర్లో లాస్ట్లో ఈ యొక్క వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్ గురించి తెలుసుకున్నాను సార్. ఓకే తెలుసుకొని నాకున్న ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ ట్రబుల్ సార్. వెస్టేజ్ బిఫోర్ నేను హాస్పిటల్లో వర్క్ చేశాను సార్. ఆ వర్క్ చేస్తూ కూడా నేను డైలీ మార్నింగ్ వచ్చేసి ఒమేస్డి గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ వేసుకోవాలి సార్. చేసుకుంటున్నా కూడా నాకు అలా వేసుకుంటున్నా కూడా తగ్గేది కాదు సార్. కొన్ని సంవత్సరాలు అలా యూజ్ చేస్తా ఉన్నాను సార్. అయితే తగ్గని క్రమంలో ఈ వెస్టేజ్ నాకు పరిచయం అయిన తర్వాత దీంట్లో గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది అన్నప్పుడు నాకు ఏం ఆడితే తగ్గిద్ది ఏంటి అనేది ఉంటే పక్కన వీళ్ళు అదే చెప్పారు, రైస్ బ్రెన్ ఆయిల్ గ్యాస్కి చాలా బాగుంటుంది అత్తమ్మ అని మా ఇంటి పక్కన మా కోడలు చెప్పింది సార్. చెప్తే వాటి వల్ల నేనేంటంటే అది అవునా తగ్గిద్దా అని చెప్పి వాళ్ళని డౌట్లుగా క్వశ్చన్స్గా అట్లా వేసాను. మన ఈ ఒమేస్డి తగ్గందే ఇంకా ఈ రైస్ బ్రెన్ ఓన్లీ నూనె వల్ల తగ్గిద్దా అని నేను అట్లా వాళ్ళతో జోక్స్ వేస్తూ ఉండేదాన్ని. కానీ లేదత్తమ్మ ఒకసారి వాడి చూడండి అని మా కోడలు గారు చెప్పారు. చెప్తే నేను దాన్ని తీసుకొని యూజ్ చేశాను సార్. వాడటం వల్ల నాకు ఒక 25 రోజులు ఈ యొక్క రైస్ బ్రెన్ ఆయిల్ ఒక డబ్బా మొత్తం 25 రోజులు వచ్చింది సార్ మాకు ఇంట్లో. అది వాడటం వల్ల నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గింది సార్. నేను ఏమైతే ఆ యొక్క గ్యాస్ ట్రబుల్కి మింగుతా అంటే తినకూడనవి తిన్నప్పుడు అవి ఏవైతే నాకు రిటర్న్ కొడతా ఉన్నాయో అలాంటివన్నీ మళ్ళా నేను తిని ట్రై చేశాను సార్. ఎందుకంటే టెస్ట్ చేసుకున్నా, ఎలా అంటే ఈ యొక్క ఆయిల్ వాడక ముందు ఏది తిన్నా నాకు గ్యాస్ వచ్చేది. సో ఇది వాడిన తర్వాత నాకు తగ్గింది కాబట్టి మళ్ళీ టెస్ట్ చేయాలి అని చెప్పి నాకు ఏవైతే ఇష్టంగా తిని ప్రాబ్లం వస్తుందో అవి మళ్ళీ నేను తిని యూజ్ చేసుకున్న తర్వాత అయినా కూడా నాకు గ్యాస్ రాలేదు సార్. నిజంగా వెస్టేజ్ అంటే పవర్ ఏంటో రైస్ బ్రాండ్ ఆయిల్ నేను చూశాను సార్.
అయితే అవి వాడే క్రమంలో నాకు ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ వల్లే తగ్గింది కదా అని చెప్పి నేను ఇంకొక విస్టేజ్లో ముందుకు వెళ్తున్నాను సార్. అలాగే మా లైఫ్ లైన్లో ఒక మేడం కూడా, కుమారి మేడం అని, ఆవిడకి నిజంగా వాళ్ళ హస్బెండ్కి ఒళ్ళంతా దద్దులు దద్దులుగా మచ్చలు మచ్చలుగా ఉండేవి సార్. తనంటే వాళ్ళకి చిన్న ఫోన్ సార్, పెద్ద ఫోన్లే, అందుకని తను రిజల్ట్స్ కూడా నేను చెప్తున్నాను సార్. ఆ కుమారి మేడంకి కూడా వాళ్ళ హస్బెండ్కి కూడా ఆ యొక్క సోపులు, నీమ్ సోపులు, తర్వాత కాంప్లెక్షన్ బారు వాళ్ళ యొక్క ఇవన్నీ వాడారు సార్ సోప్స్. వాడితే అన్నయ్యకి కూడా మంచిగా రిజల్ట్స్ వచ్చింది సార్ మా లైఫ్ లైన్కి. ఆమె కూడా ఈ రిజల్ట్స్ మీరు మాట్లాడేటప్పుడు తెలియపరచమని చెప్పారు సార్. అవి సార్ రిజల్ట్స్. కానీ నిజంగా చెప్పాలి అంటే ప్రతి ఇంటికి దీపం ఎలాగో ఈ యొక్క వెస్టేజ్ రైస్ బ్రాన్ ఆయిల్ నిజంగా అవసరం సార్. సప్లిమెంట్ చాలా ఉన్నాయి గ్యాస్కి, కానీ నాకైతే ఈ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ వల్లే నాకు ఈ యొక్క గ్యాస్ నిజంగా తగ్గింది సార్. నేను హార్ట్ఫుల్గా హాస్పిటల్ పాలయ్యి కూడా ఉన్నాను సార్. నిజంగా వారం 20 రోజులు హాస్పిటల్లో కూడా ఉన్నాను సార్. నా గుండె పట్టుకుంటే అది విడవదు, అప్పటికప్పుడికే ఏమైపోతానా అని అంత టెన్షన్తో ఉంటాను సార్ నేను. నా పిల్లలు పరిస్థితి ఏంటా, తల్లి బతుకుంటేనే, లేకపోతే చనిపోతే నిజంగా తల్లిదండ్రుల కుటుంబాలు ఎలా ఉంటాయో, బిడ్డల పరిస్థితి ఏంటో నాకు తెలుసు. అది అయినప్పుడు, అలా అయినప్పుడు, ఇబ్బంది పడతా ఉన్నప్పుడు నేను ఆ దేవుడా ఇదేంటి అని అట్లా అనుకునేదాన్ని. కానీ అసలు డైలీ ఇంగ్లీష్ మందులు, ఓమేజ్ డి, మాకు అట్లు ఇప్పుడు కూడా నేను గుర్తుకు అలాగే పెట్టాను సార్. అవి ఉన్నాయి కానీ వేసుకొని ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడిన తర్వాత నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది. నిజంగా తల్లి లాంటి యొక్క వెస్టేజ్ని జీవితాంతం వదలకుండా, ఇంకా ఎవరెవరికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అటువంటి వారికి ఈ యొక్క వెస్టేజ్ని పరిచయం చేసి వాళ్ళకి రైస్ ఇవన్నీ ఎటువంటి సమస్యలకి ఫుడ్ సప్లిమెంట్ ఉన్నాయి అన్నీ అందించాలని నా యొక్క జీవిత ధ్యేయం సార్. అలా క్రమంలో నేను ముందుకు వెళ్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరుణ మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేడం, మంచి రిజల్ట్ ఇచ్చారు. వెస్టేజ్ లో బయట వెస్టేజ్ ఒక ఉదాహరణ తీసుకొని బయట హాస్పిటల్ వర్క్ చేస్తూ కూడా బాగా ఇంగ్లీష్ మందులకి ఇంపార్టెంట్ ఇవ్వకుండా వెస్టేజ్ యొక్క ఫుడ్ సప్లిమెంటరీ అంటే రైస్ బ్రాన్ ఆయిల్ వాడిన తర్వాత ఈ మ్యాక్సిమం 25 రోజులు, 25 రోజులు వచ్చిందన్నారు రైస్ బ్రాన్ ఆయిల్. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ 25 రోజుల్లో మీకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే గ్యాస్ ట్రబుల్ రిజల్ట్ వచ్చిందన్నారు. ఒమేగా టాబ్లెట్స్ ఏదో అన్నారు, ఆ టాబ్లెట్ వేసుకుంటేనే మీకు రికవర్ అయ్యేది అన్నారు. ఈ గ్యాస్ ట్రబుల్కి యూజ్ చేసిన తర్వాత కూడా అందరితో ఆగిపోకుండా కూడా టెస్ట్ చేశారు అంటున్నారు. మ్యాక్సిమం నాకు మీరు చెప్పిన దాంట్లో కొబ్బరి తింటే బాగా గ్యాస్ ప్రాబ్లం లేదు అనేది ఒకసారి అన్నారు. ఇది బాగా గుర్తు. వన్స్ ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత కూడా ఏ ఫుడ్ తిన్నా కానీ గ్యాస్ అనేది రిపీట్ అవ్వకుండా ఉందన్నారు. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ చెప్పారు మేడం. అలాగే కుమారి మేడం, లైఫ్ లైనర్స్ కుమారి మేడం వాళ్ళ హస్బెండ్ గారికి దద్దుర్లు ఉండేదంట. ఎన్ని హాస్పిటల్ చూపించినా తగ్గలేదన్నారు. ఇక్కడ మన ఫుడ్ సప్లిమెంట్ అంటే మనకి సంబంధించి హోమ్ నీడ్స్, నీమ్ సోపు, కాంప్లెక్స్ బార్ సోపు యూజ్ చేయడం వల్ల ఈ రోజుకి రిపీటెడ్ గా కాకుండా చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నారు, మంచి రిజల్ట్ ఉన్నారు. మేడం ఈ సోప్స్ యూజ్ చేసిన తర్వాత ఈ దద్దుర్లు అనేది రాకుండా ఉన్నాయా మేడం మళ్ళీ? అరుణా మేడం, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి. ఈ కుమారి మేడం వాళ్ళ హస్బెండ్ గారికి సోప్స్ యూజ్ చేశారు కదా, నేమ్ సోపు, అవును కాంప్లెక్స్ బార్ సార్, అవును సోపు. సార్, రాలేదు సార్, చాలా బాగున్నాయి. సూపర్. వాళ్ళు ఇది బ్లాక్ సోప్లు ఉన్నాయి కదా సార్, బ్లాక్ ఎస్ సోపులు, మేడం. అవి కూడా సార్, అవి 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 ఇంకా ఎక్కువ యూజ్ చేస్తారు వాళ్ళు. ఆ సోపుల వల్ల చాలా బాగా తగ్గిందని. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మేడం ఈ ప్రాబ్లం వాళ్ళకి దద్దుర్లు? దద్దుర్లు గత అన్నయ్య రైల్లో టీ వర్క్ చేస్తారు సార్ అతను. ఓకే మేడం, ఎన్ని సంవత్సరాల ఆ, నుంచి ప్రాబ్లం ఉంది వాళ్ళకి? అంటే వాళ్ళకి ఒక 6-7 సంవత్సరాల నుంచి ఉందంట. ఓకే. అటువంటి ఎన్ని మన హాస్పిటల్ చూపించినా రిజల్ట్ లేదంటారు. మన సోప్స్ వాళ్ళు యూజ్ అదే చేసిన తర్వాత ఈ ప్రాబ్లం తగ్గింది అనేది సార్. క్లియర్ అయింది అంటున్నారు. అవును ఎస్ సార్, అవును ఎస్ సార్. మేడం, ఎక్సలెంట్ మేడం. లేడర్స్ ఒకసారి గమనించండి. ఇట్లాగే ఇచ్చేటప్పుడు వాళ్ళ ఇంటికి కూడా పోయి మాట్లాడిచ్చాను, తను లేదు సార్, పచ్చాకెళ్ళింది. పర్వాలేదు మేడం, మీరు చెప్పారు, ఎక్సలెంట్. లేకపోయినా మీ ద్వారా తెలియజేయాలన్నారు. చూడండి లేడర్స్, మేడం గారు లేకపోయినా బయట వర్క్ చేసుకుంటా లైఫ్ లైనర్స్ లేకపోయినా నేను వాడేది కాదు, నేను తెలియజేయలేకపోతున్నా కానీ మేడం ద్వారా తెలియజేశారు. ఎక్సలెంట్. కుమారి మేడంకి, మీకు అరుణ మేడంకి ఎక్సలెంట్ రిజల్ట్స్ సార్ ఇచ్చారు సార్ మా మేడం. లైఫ్ లైన్ బేబీ మేడంకి ఇందాక అన్మ్యూట్ అవ్వలేదు సార్.
ఇస్తాను ఈ మేడం, ఫోన్ ఇస్తాను. ఈ ఫోన్ లోనే రిజల్ట్ చెప్తున్నారు సార్. తను ఫోన్ సరిగ్గా పని చేయట్లేదు. ఉన్నారా వాళ్ళ మేడం, ఇంటికి బేబీ వచ్చాను మేడం? సార్, ఇంటికి వచ్చాను, మాట్లాడండి సార్. ఓకే, ఓకే, సూపర్ మేడం. థ్యాంక్ యూ అరుణ మేడం, ఎక్సలెంట్. మంచి రిజల్ట్ చెప్పారు మేడం. అలాగే మీ గోల్ ఏదైతే రీచ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం. బేబీ మేడం, గుడ్ మార్నింగ్. అడ్మిట్ చేసి మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. శ్రావణ్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి మేడం. సార్ నాకు మా అప్లైనర్ వచ్చేసి మాది కరవాది సార్. మా అప్లైనర్ వచ్చేసి శ్రావణి మేడం, సుజాత మేడం, అరుణ మేడం సార్. ఓకే, నాకు చదువు లేదు కాబట్టి వాళ్ళే నాకు దగ్గరుండి ఏం కావాలో అవి తీసిస్తూ నా వెంట ఉన్నారు సార్. మీటింగ్కి పిలవడం అయినా ఏదైనా వాళ్ళే సార్. సార్ వచ్చేసి సూపర్ నాకు సూపర్. నాకు డిష్ వాష్ చేసేటప్పుడు చెయ్యి మంట వచ్చేది సార్. డిష్ వాష్ అంటే బయటి వాడేటప్పుడు వాడేటప్పుడా? బయట బయటి వాడేటప్పుడు బయట బయటి వాడేటప్పుడు Yes. చెయ్యి మంట వచ్చేది. మన ఓకే, మన మన వెస్టేజీలో డిష్ వాష్ తెచ్చుకొని వాడుతున్నప్పుడు చెయ్యి మంట తగ్గింది సార్. అదేందా నాకు సూపర్. నైట్ పెరుగన్నం తిన్నా కానీ తెల్లారి ఉదయం లెగిస్తే డిష్ వాష్ చేస్తుంటే మంట వస్తుంది ఏందా అనుకున్నాను సార్. బయటది మంద తెచ్చుకొని ఎస్. వాడుకున్నాక ఆ చెయ్యి మంట అనేది లేదు సార్. అదొకటి. మా ఎస్. ఇంటిలో పండగ వచ్చింది సార్. మాది క్రిస్మస్ పండగ వచ్చింది. ఆ పండగ అప్పుడు మా పిల్లలు, మనవరాళ్ళు, అల్లుళ్ళు, కూతురు వాళ్ళందరూ వచ్చారు సార్. వచ్చిన తర్వాత ఈ కూల్ డ్రింక్ బయటి అయి తాగడం వల్ల, తినడం వల్ల అందరూ దగ్గుతున్నారు. తెల్లవారుజామున నిద్ర లేదు. ఏంది అట్లా దగ్గుతున్నారు అని చెప్పేసి నేను పంచ తులసి ఉంది కదా సార్ మనది, ఆ పంచ తులసి ఎస్. తెచ్చి ఎస్ మేడం. అందరికి ఒక లీటరు నీళ్లు కాసి అందరికి ఉదయాన అదే ఇచ్చాను సార్. 3 రోజులు ఇచ్చాను. ఎక్కువ రోజులు కూడా ఇవ్వలేదు. 3 రోజులు ఇచ్చాను. 3 రోజులు ఇస్తే మంచి రిజల్ట్ వచ్చింది సార్. 3 రోజులకు ఒక్క మెడిసిన్ బయటది కూడా వేయలా. ఇంగ్లీష్ మెడిసిన్ ఒక్కటైలా. కానీ ఇది 3 రోజులు యూజ్ చేయటం వల్ల తగ్గింది సార్. పూర్తిగా తగ్గిపోయింది. మా అల్లుడు ఎప్పుడు దగ్గుతూ ఉంటాడు. అది బాగా ఎలర్జీ లాగా అస్సలు కొయ్యింది, అస్సలు ఊపిరాడదు. నాకే చూడటానికే బాధేసేది. అట్లాంటి దగ్గు అట్ట తగ్గిపోయింది సార్. 3 రోజులే, ఎక్కువ రోజులు వాళ్ళ బాగా తగ్గింది. తర్వాత వచ్చేసి గ్యానో పేస్ట్ సార్. మా అక్కకి పళ్ళు ఇన్ఫెక్షన్ ఉంది. ఇన్ఫెక్షన్ ఉంటే ఆ పళ్ళకి ఓకే, గ్యానో పేస్ట్ ఇచ్చాను సార్. అది వాడి ఒక్క పేస్ట్ వాడింది. ఒక పేస్ట్ కూడదు 4 రోజులు వాడిందంట. ఆ పళ్ళ మీద అనేది నల్లగా పేరుకుపోయి ఉండేది సార్. ఆ ఇన్ఫెక్షన్ ఈ ఇంగ్లీష్ మెడిసిన్ ఎస్. వాడటం వల్ల ఆ నోరంతా పొక్కిపోవటం, ఆ పళ్ళు బాగా నల్లగా రావటం అట్లా ఉండింది సార్. ఇది 5 రోజులు వాడిందంట. 5 రోజులు వాడాక ఆ ఎస్. నొప్పులు అనేది, తీపులు అనేది తగ్గినాయి అంట. తర్వాత తర్వాత ఒక పేస్ట్ అయిపోక ముందే ఈ నలుపు అనేది మొత్తం లేచిపోయిందంట, లేదంట. శుభ్రంగా క్లియర్ అయిపోయిందంట. ఓకే, బాగుంది, శుభ్రంగా సూపర్. ఉంది, బాగుంది అని చెప్పి ఇంకా అక్కడ వేరే వాళ్ళకి మా అక్క చెప్పటం వల్ల వాళ్ళు కూడా అమ్మాయి మీ చెల్లిని పేస్టులు తీసురమ్మను మేము వాడాలి అని చెప్తే మొన్న 10 పేస్టులు తీసుకెళ్ళి ఇచ్చాను సార్. ఆవిడ సూపర్ ఆ సూపర్ ఊర్లో వాడటం వల్ల పేస్టులు బాగున్నాయి, మీ చెల్లిని తీసుకురమ్మని అని చెప్పి ఆ పేస్టులు వాళ్ళే తలా ఒకటి తీసుకున్నారు సార్. తీసుకొని వాడతా మంచి రిజల్ట్ సార్, బాగుంది. మళ్ళీ వచ్చేసి నేను మైగ్రేన్ తలనొప్పి ఉంది సార్, దానికి వాడుతున్నాను ఇప్పుడే. కానీ ఆ పేర్లు నాకు రావు చెప్పటం. అవి వాడుతున్నాను. వాడిన తర్వాత మళ్ళీ రిజల్ట్ సార్. అయితే నెంబర్ 1 సార్, మా అబ్బాయి గ్యాస్ ట్రబుల్ వాడుతున్నాను. మా అబ్బాయి గ్యాస్ ట్రబుల్ బాగుందమ్మా అన్నాడు. మా బాబు నాకు చాలా సపోర్టు. మా సార్ కూడా మాకు ఫుల్ సపోర్ట్ సార్. ఎక్కడ మీటింగ్ అయినా పో అంటాడు. బాగుంది సార్. మా రిజల్ట్ మాత్రం ఈ పంచ తులసి డిష్ వాష్ గ్యానో పేస్ట్ చాలా వరకు రిజల్ట్ వచ్చింది సార్. మంచి రిజల్ట్ సార్. సూపర్ మేడం. ఓకే సార్. సూపర్ 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 బేబీ మేడం, ఎక్సలెంట్. మీరు ఫోన్ అందుబాటులో లేకపోయినా మేడం, అరుణ మేడం మీ దగ్గరికి వచ్చి మంచి టెస్ట్ మనీ అంటే ఫీడ్బ్యాక్ ఇప్పించారు. అదంటే ప్రొడక్ట్ రిజల్ట్. లేటెస్ట్ గమనించండి మేడం గారు, బేబీ మేడం కరవది. బయట విమ్ సోపు, ఎక్స్ సోపు, ఎక్సో అంటే అంట్లు లిక్విడ్ కానీ సోపులు ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసేటప్పుడు, పాత్ర క్లీన్ చేసేటప్పుడు మంట వచ్చేదంట ఆ వేళ్ళకి. ఎప్పుడైతే మన వెస్టేజ్ మా ప్రొడక్ట్స్ తెలిసిన తర్వాత, డిష్ వాష్ యూజ్ చేసిన తర్వాత ఆ మంటలు అనేది ఎటుపోయినా పోకుండా ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ మంట కూడా లేదన్నారు. సార్ అలాగే మరి సార్ నాకు డౌన్ లైన్ కుమారి మేడం ఉంది సార్.
ఆవిడ ఎస్ మేడం. వాళ్ళ ఆయనకి ఒంటికి వాడుతుంది. మళ్ళీ ఎస్ వచ్చేసి ఎస్ అర్థం మేడం. ఏమవుతుందంటే రైస్ బ్రాన్ ఆయిల్, షాంపూ, ఎస్. హెయిర్ ఉడుతా ఉంటదంట. హెయిర్ ఊడుతుంటే షాంపూ, ఈ గ్యాస్ ట్రబుల్కి ఆమెకు ఆయాసం దడ అట్లా ఉండిద్ది సార్. ప్యాచ్ ఆయిల్ అవన్నీ వాడుతుంది సార్. వాడి మంచి రిజల్ట్ బాగుంది అని ఆమె కూడా చెప్తుంది. కానీ ఆవిడకి ఫోన్ లేదు సార్. ఫోన్ ఉండటైతే జూమ్ యాటింగ్ యాడ్ అయితే మంచి ఒక వాళ్ళ పాప ఉంది. వాళ్ళ పాప కొంచెం పనికి వెళ్ళటం వల్ల మీటింగ్ కూడా అటెండ్ అవ్వలేకపోతుంది. ఈ నెక్స్ట్ మంత్ నుంచి మీటింగ్ కూడా వస్తుంది సార్. సూపర్ సూపర్ మేడం, చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, మంచి రిజల్ట్స్ ఇచ్చారు. వాళ్ళు లేకపోయినా కానీ మీ మాటల ద్వారా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఓకే లేడీస్ గమనించండి, మేడం గారు విమ్ సోపు, ఎక్స్ అంటుల్ సోపు వాడితే మంటలు వచ్చేది. కానీ మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ హోమ్ నీడ్స్ వాడిన తర్వాత డిష్ వాష్ యూజ్ చేయడం తర్వాత ఆ మంటలు అనేవి తగ్గాయి. తర్వాత వాళ్ళ మనవరాలకి వాళ్ళ అల్లుళ్ళకి జలుబు దగ్గు ఇలాంటి ఉన్నప్పుడు అవునా మేడం గారు పిలుస్తారు. వాటర్ లో కలిపి గోరువెచ్చని వాటర్ లో కలిపి ఇవ్వడం వల్ల మ్యాక్సిమం 1 లీటర్ వాటర్ లో ఇచ్చేసిన తర్వాత 3 days కే మొత్తం ఎటు పోయిందో పోయింది అన్నారు. జలుబు దగ్గు కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చారు. తర్వాత గ్యానో పేస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కో సిస్టర్ కి ఎవరికి ఇస్తే ఇన్ఫెక్షన్ ఉందన్నారు. అది కూడా 5 days కి నొప్పులు కానీ ఎన్ని పోయినాయి అన్నారు. అలాగే ఆ పేస్ట్ రిజల్ట్ వచ్చిన దాంతో పాటు ఆమె కూడా దగ్గర 10 పేస్ట్లు కార్డు ఇచ్చారు మేడం గారికి. మంచి ఎక్సలెంట్ మేడం. అలాగే నెక్స్ట్ వన్, మైగ్రేన్ తలనొప్పి ఉండేదంట మేడం గారికి. మేడం గారు చదువులేదన్నారు, అయినా కానీ ఆ మైగ్రేన్ తలనొప్పికి సంబంధించి అవి ఎలా అయ్యింది అనేది నెక్స్ట్ మనం జూమ్ లో కానీ సార్ వాళ్ళనైనా అడిగితే చెప్తారు. మైగ్రేన్ తలనొప్పి శ్రావణ్ కూడా సార్, తగ్గిందన్నారు మేడం. నాదే ఒక రిక్వెస్ట్ సార్. అది ఇజ్రాయెల్ సార్ ఉన్నారు కదా, అతనికి మేడం కాల్ చేసి అదే న్యూట్ తీసుకోండి సార్. ఎందుకంటే అతనికి హ్యాండ్ రైజ్ చేయటం తెలియదంట. వాళ్ళకి కొంచెం దూరం ఉన్నాడు. మేడం మేము మేడం కూడా ఒక 10 minutes ఇది అయిపోయిన తర్వాత సరే సార్, ఓకే ఓకే. సార్. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉందన్నారు వాళ్ళ బాబుకి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా క్లియర్ అయిందన్నారు. రియల్లీ గ్రేట్ మేడం, మంచి రిజల్ట్స్ ఇచ్చారు మేడం, బేబీ మేడం. ఇలాగే ఎంతో మందికి ఆరోగ్యాన్ని, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉండి ఎంతో మందికి ఆదాయాన్ని ఇవ్వాలని హార్డ్ వర్క్ చేస్తున్నారు. రియల్లీ గ్రేట్ మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లేడస్ గమనించండి, థ్యాంక్ యూ మేడం సార్. వాళ్ళ వాడిన ప్రోడక్ట్స్ ఏమంటే డిష్ వాష్, తులసి డ్రాప్స్, గ్యానో పేస్ట్ ఈ మెయిన్ వాడారు. ఆ చేతులు మంటలు పోయింది, తర్వాత జలుబు తగ్గిపోయింది అన్నారు. గ్యానో పేస్ట్ వాడడం వల్ల ఇన్ఫెక్షన్స్ నొప్పులు పోని అన్నారు. తర్వాత మైగ్రేన్ తలనొప్పి తగ్గింది అన్నారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం క్లియర్ అయింది అన్నారు. థ్యాంక్ యూ బేబీ మేడం వన్స్ అగైన్. ఎక్సలెంట్ రిజల్ట్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వసంత మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. వసంత మేడం అన్మ్యూట్ చేయాలి. లేడీస్ గమనించండి, ఓన్లీ కరోనా టీమే హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు హ్యాండ్ రైజ్ చేయరా? అంటే అంజలి మేడం గారు వీళ్ళు మిగతా వాళ్ళు చాలా మంది వాడున్నారు కాబట్టి వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేసి మాటల్లో తెలియజేస్తే చాలా అంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. వసంత మేడం, అరుణ మేడం టీం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, సార్ నా మాట్లాడండి పేరు మేడం. వసంత సార్, మాది కరవాది. నా అప్లైనర్ వచ్చి సూపర్ అరుణ మేడం. మేడం, శ్రావణి మేడం, సుజాత మేడం వీళ్ళు సార్. సార్ నాకు గ్యాస్ ట్రబుల్ సార్. నాకు ఓకే ఏది మేడం. తిన్నా గానీ కడుపు ఉబ్బరంగా అట్లా ఉంటది. జెల్సీలు ప్యాంట్ టాప్ వేసుకుంటా ఉంటాను సార్ నేను. కానీ ఎస్. నేను ఇట్లా వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత రైస్ బ్రాండ్ ఆయిల్ వాడాను సార్. టీ పొడి ఓకే. వాడాను. నాకు ఒక టీ 20 పొడి ఏంటి రోజుల్లో మేడం? నాకు పూర్తిగా గ్యాస్ ప్రాబ్లం పోయింది సార్. ఆ ఉబ్బరం అదంతా పోయింది సార్. ఇంక నేను ఏది తిన్నా నాకు బాగుంటుంది. అలాగే మా ఓకే. అమ్మకి పేస్ట్ తీసుకెళ్ళి ఇచ్చాను సార్. మా అమ్మకి పళ్ళు నొప్పులు అట్లా ఇన్ఫెక్షన్ అట్లా వచ్చి మా అమ్మకు కూడా మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఆ పళ్ళు నొప్పులు ఓకే. అన్ని తగ్గిపోయినాయి సార్. అట్లే ఓకే. రైస్ బ్రాండ్ ఆయిల్ కూడా తీసుకెళ్ళి ఇచ్చాను. మా అమ్మకు కూడా అట్లానే ఉంటది, కడుపు ఉబ్బరంగా అట్లా ఏదన్నా తిన్నా అది కూడా రిజల్ట్ వచ్చింది సార్ మా అమ్మకి. ఇది సార్ నాది. ఓకే. ఓకే మేడం. మేడం ఇప్పుడు టీ పొడి అన్నారు కదా, ఏది జెటా స్పైసీ జీతా టీ టీనా? పొడి తీసుకున్నా సార్. అది 8 రకాలది ఉంది కదా సార్, తులసి. ఎస్ ఎస్ మేడం. ఆ టీ పొడి మేడం వాడుతున్నాం సార్ మేము. ఓకే మేడం. వసంత మేడం ఎక్సలెంట్ రిజల్ట్. గ్యాస్ట్రిక్ గ్యాస్ ప్రాబ్లం ఎన్ని సంవత్సరాల నుంచి ఉందన్నారు మీరు?
2 years నుంచి ఉంది సార్. 2 సంవత్సరాల నుంచి ఉందన్నారు. బయట ఎక్కడ అవును సార్. హాస్పిటల్ చూపించినా ఎక్కడ రిజల్ట్ లేదన్నారు. ఇక్కడ అవును సార్. ఎన్ని రోజులు వాడుకుంటే మీకు ఈ రిజల్ట్ వచ్చింది మేడం? 20 days సార్. 2 ఇయర్స్. లేడస్ గమనించండి, మేడం గారు 2 ఇయర్స్ 2 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ కి ఇబ్బంది పడుతూ ఉంటే మన ఒక ఓన్లీ ప్రొడక్ట్స్ 2 ప్రొడక్ట్స్ వాడారు. అవి రైస్ బ్రాన్ ఆయిల్, జిటా స్పైసీ టీ వాడడం వల్ల మ్యాక్సిమం ఎన్ని డేస్ లో మేడం? 20 days లో మీకు రిజల్ట్ వచ్చిందా? 20 days లో రికవర్ అయింది సార్. చూడండి, మ్యాక్సిమం 20 రోజుల్లో 2 సంవత్సరాల్లో తగ్గిన గ్యాస్ ట్రబుల్ ఇక్కడ జస్ట్ రైస్ బ్రాన్ ఆయిల్, జిటా స్పైసీ టీ వాడడం వల్ల 20 రోజుల్లో క్లియర్ అయింది. ఎంత గొప్పతనం ఉందో లెడస్ గమనించండి. అంత బెస్టేజ్ ఫుడ్ సప్లిమెంటరీ. అలాగే వాళ్ళ మదర్ గారికి జ్ఞాన పేస్ట్ రిఫర్ చేశారు. మేడం గారు జ్ఞాన పేస్ట్ రిఫర్ చేసిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చిందన్నారు. దాంతో పాటు రైస్ బ్రాన్ ఆయిల్ కూడా ఇచ్చానన్నారు వాళ్ళ మదర్ గారికి. మంచి రిజల్ట్ వచ్చన్నారు. లెడస్ గమనించండి, ఇలాంటి బెస్ట్ నెంబర్ 1 ఇంటర్నేషనల్ బ్రాండెడ్ కంపెనీ ప్రొడక్ట్స్ వాడడం వల్ల బయట తగ్గని హెల్త్ ఇష్యూస్ కూడా మన స్టేజ్ లో తగ్గుతున్నాయి. అంటే ఎంత బెస్ట్ క్వాలిటీ ఉందో అర్థం చేసుకోండి. మ్యాక్సిమం ప్రతి ఒక్కరు వాడడానికి యూజ్ చేయండి. వన్స్ అగైన్ వసంత మేడం, థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చారు మేడం. మీరు కూడా చాలా థ్యాంక్ అంటే యూ. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీ గోల్ ఏదైతే ఉందో మనస్ఫూర్తిగా నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. లెటస్ గమనించండి, నెక్స్ట్ వన్ ఆదినారాయణ సార్, శ్రీయర్ సార్ టీం మదనపల్లి. ఆదినారాయణ సార్, శ్రీయర్ సార్, అనుష రంగారావు సార్ టీం అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. ఆదినారాయణ సార్ మదనపల్లి నుంచి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, సార్. మాట్లాడండి సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ సార్. మేము గ్యాస్ట్రిక్ ఉంది సార్ మాకు. ఈ రైస్ ఓకే. బ్రాండ్ వాళ్ళు వాడాము. గ్యాస్ట్రిక్ సార్ మీకు? ఉంది సార్. గ్యాస్ట్రిక్ ఉంది ఓకే. సార్. ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నాము సార్. మాట్లాడండి సార్. అది అలోవెరా, ఆమ్లా అని తెచ్చాం సార్. అవి కూడా క్యాప్సిల్స్ చేసుకుంటాను సార్. పేస్ట్ ఓకే. కూడా బాగుంది సార్, గ్యానో పేస్ట్. ఓకే సార్ గ్యానో పేస్ట్ కూడా బాగుంది సార్. పిల్లలకు అది చెప్పండి. ప్రోటీనిక్స్ ఏదో ఉంది సార్. మా సారే చెప్పాడు సార్, శ్రీయర్ సార్. ప్రోటీన్ పౌడర్. సార్ చెప్పండి సార్. అవును సార్. పిల్లలు కలిపి బాగా తాగుతాను సార్. బాగుంది ఇంకో డబ్బా తేండి అంటారు సార్. ఇట్లా బాగుంది సార్, బాగా వాడతాను. ప్రోడక్ట్ అయితే మన ప్రోడక్ట్ బాగుంది సార్. పక్కన వాళ్ళు కూడా చెప్తాను సార్. ఓకే. నేను థ్యాంక్ బాగుంది యూ సార్. ఓ 10 days నుంచి వాడతాను సార్. 10 days నుంచి వాడతాను అది సార్. 10 days నుంచేనా సార్? అవును సార్. మాకు వచ్చింది Yes. ప్రోడక్ట్ లేట్ గా వచ్చింది. అవును సార్, పర్వాలేదు అది సార్. సార్. ఓకే. బాగుంది సార్. లెడస్. ఏం ప్రాబ్లం, పక్కన వాళ్ళు కూడా థ్యాంక్ యూ. చెప్తాను సార్. ఎక్సలెంట్ సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ ఆదినారాయణ సార్. ఎక్సలెంట్ రిజల్ట్ చెప్పారు. లేడస్ గమనించండి, ఆదినారాయణ సార్ మదనపల్లి నుంచి మంచి రిజల్ట్స్ చెప్పారు. బయట లైన్ మ్యాన్, కరెంట్ ఏపీఎస్ పీడీసీఎల్ లో లైన్ మ్యాన్ గా వర్క్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ చేస్తూ జస్ట్ ఒక డెమోకి శ్రేయస్ సార్ మీద నమ్మకంతో జస్ట్ 1 day జర్నీ చేయడం వల్ల మన ఎస్టేజ్ యొక్క గొప్పతనం తెలియజేసుకొని ఈరోజు ఫుడ్ సప్లిమెంటరీ యూజ్ చేశానన్నారు. సార్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది అన్నారు. ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది బయట ఎన్ని హాస్పిటల్ చూపించినా తగ్గలేదన్నారు. ఇక్కడ మన ఫుడ్ సప్లిమెంట్ వాళ్ళు యూజ్ చేసిన తర్వాత మ్యాక్సిమం 10 daysకే రిజల్ట్ వచ్చిందన్నారు. అవి ఏమేంటి అంటే రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా ఇవి యూజ్ చేసిన తర్వాత మ్యాక్సిమం 10 days లో రికవర్ అయిందన్నారు. సార్ బయట ఎన్ని హాస్పిటల్ చూపించినా రిజల్ట్ లేదన్నారు కదా సార్. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందన్నారు గ్యాస్ ట్రబుల్? సార్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సార్ గ్యాస్ ట్రబుల్ మీకు? ఉన్నా సార్ 3 years నుంచి. గమనించండి, 3 years ఉన్న గ్యాస్ ట్రబుల్ జస్ట్ ఒక 10 days లో రికవర్ అయిందంటే ఎంత బాగున్నాయో అబ్జర్వ్ చేయండి. అలాగే గ్యానో పేస్ట్, తర్వాత ప్రోటీన్ పౌడర్,
ఈ ప్రోటీన్ పౌడర్ పిల్లలకి యూజ్ చేసిన తర్వాత చాలా అంటే చాలా బాగుందని చెప్పి సార్ వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ తీసుకురండి అని చెప్పి అన్నారంటే ఈ ప్రోటీన్ పౌడర్ పిల్లలకి మంచి ఇమ్యూనిటీ పవర్ కానీ తర్వాత ఆ ఎనర్జీ రావడానికి కానీ బలం రావడానికి కానీ ఎన్నిటికీ బాగా ఉపయోగపడుతుందని చెప్పి సార్ వాళ్ళు తెలుసుకొని యూజ్ చేయడంతో పాటు వాళ్ళ పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు సార్. ఆదినానే సార్, ఎక్సలెంట్ సార్, మంచి రిజల్ట్స్ ఇచ్చారు. ఇలాగే 10 మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఆదాయాన్ని ఇస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ ఆదినారాయణ సార్. సార్, థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గీతా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గీతా మేడం, రవికుమారి మేడం టీం. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం అన్మ్యూట్, మ్యూట్లోకి వెళ్ళారు, అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. అన్మ్యూట్ చేసుకోండి. ఆ, మేడం మ్యూట్లోకి వెళ్తున్నారు, అన్మ్యూట్ ఇచ్చాను, ఆ. సార్ నేను మాట్లాడండి. వెస్టేజ్ జాయిన్ అయ్యి నెల అయింది సార్, ఈ 2వ నెల. ఓకే హలో, మేడం, మీరు అప్లై ఎక్కడి నుంచి మా ఎక్కడి నుంచి అప్లైనర్ మాట్లాడుతున్నారు వచ్చేసి చెప్పండి మేడం, 2 నిమిషాలు మా అందరికి అప్లైనర్ తెలుస్తుంది. వచ్చేసి సార్, మా అప్లైనర్ వచ్చేసి ప్రభుకుమారి మేడం, బ్రహ్మేశ్వర టీం సార్. ఓకే సార్ నాకు నాకు షుగర్ ఉంది సార్, 5 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది. గ్యాస్ ట్రబుల్ ఏమో, థైరాయిడ్ 16 సంవత్సరాల నుంచి ఉంది సార్. మేడం, మీది గ్యాస్ ఏ ఊరు మేడం? కందుకూరా? కందుకూరు సార్, కందుకూరు. ఓకే ఓకే ఓకే, అయితే నేను కంటిన్యూ మేడం. వెస్టేజ్ గురించి మా అక్క పరిచయం చేసింది సార్. ఫస్ట్ శివకుమారి మా అక్క పేరు. ఆమె ఓకే ఒక మీటింగ్ గీత ఇక్కడ వెస్టేజ్లో మనకి ఏంటంటే ప్రోడక్ట్స్ బాగుంటాయి, హెల్త్కి సంబంధించిన ఉన్నాయని చెప్పింది సార్ మా అక్క. చెప్పిన ఓకే తర్వాత ఇంకా ప్రభుకుమారి మేడం కూడా గీత నువ్వు ఐడి వేయించుకోమ్మా, నీకు మంచిగా హెల్త్ ఉంటుంది, బాగుంటుంది మేడం చెప్పారు. చెప్పిన ఎస్. తర్వాత బ్రహ్మేశ్వర వాళ్ళు వచ్చి ఐడి వేసారు సార్. వేసిన తర్వాత నేను ప్రోడక్ట్ తీసుకున్నాను సార్. ఫస్ట్ ఒక రైస్ బ్రాండ్ ఆయిల్, గ్యానో పేస్ట్ తీసుకున్నాను సార్. తీసుకున్న ఓకే తర్వాత నాకు అంతకుముందు ఈ షుగర్ వల్ల చాలా నీరసంగా ఉండేది సార్. ఇక్కడ నేను ఆర్పీగా పనిచేస్తున్నాను సార్, డాక్రా గ్రూప్లో. అయితే ఆ, చాలా నీరసంగా ఉండేది. అసలుకి ఏంది ఇంత వర్క్ ఉంటుంది, హుషారు ఉండట్లేదు, ఆరోగ్యం ఏందని ఒక రైస్ బ్రాండ్ ఆయిల్, గ్యానో పేస్ట్ కూడా తీసుకున్నాను సార్. ఈ రైస్ ఓకే బ్రాండ్ ఆయిల్ వల్ల ఏంటంటే బాడీలో చాలా ఆరోగ్యం వచ్చింది సార్. అంటే పని చేసుకోవాలన్నా, చెందాలన్నా అంతకుముందు చాలా నీరసంగా ఉండేది. ఇంకా ఎస్. గ్యానో పేస్ట్ కూడా వాడాను సార్. నాకు పళ్ళు పుచ్చి పళ్ళు విరిగిపోయినాయి సార్, 4 పళ్ళు. ఆ ఓకే పేస్ట్ వాడడం వల్ల కూడా తలకాయ నొప్పి తగ్గింది, బాగా క్యూర్ అయింది సార్. హెల్త్ చాలా బాగుంది సార్. ఈ ప్రోడక్ట్స్ వాడడం వల్ల హెల్త్ బాగుంది సార్. ఇంకోటి ఏంటంటే సార్, నేను మా సంఘంలో ఉంటారు కదా సార్, డాక్రా గ్రూపుల మహిళలు, ఎస్ వాళ్ళకు కూడా ఎస్. చెప్తున్నాను సార్, వెస్టేజ్ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి అక్క, వాడండి, ఒక్కసారి వాడండి, మీకు బాగుందంటే మీరు జాయిన్ అవుద్దని చెప్పాను సార్. ఒక 10 మంది దాకా సూపర్ జాయిన్ చేశాను సార్ నేను. అయితే చాలా సూపర్. హెల్ప్ ఉంది సార్ ఈ ప్రోడక్ట్స్లో. వెస్టేజ్ అంటే నాకు గతంలో తెలియదు సార్. మేము మా ప్రభుకుమారి మేడం వాళ్ళందరూ కూడా, బ్రహ్మేష్ సార్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు సార్. జనాల కాడికి వెళ్ళి హోమ్ మీటింగ్ పెట్టి చాలా మందికి అవేర్నెస్ ఇప్పించాం సార్. ఈ వెస్టేజ్ వల్ల సూపర్ చాలా మాకు హెల్త్ ఉంది సార్. ఫస్ట్ మటుకు హెల్త్ ఉంది సార్ బాగా. సూపర్ మేడం. ఈ గ్యాస్ ఇవేనా ట్రబుల్ కూడా మేడం? సార్, అంతకుముందు నేను డిఎస్ఆర్ వాడేదాన్ని సార్. అది వేసుకుంటేనే నాకు ఆకలి అయ్యేది. అలాంటిది ఎస్. అలోవెరా వాడుతున్నాను సార్. అలోవెరా ఒకటి ఉదయం పూట వాడేదాన్ని, నాకు తెలియదు సాయంత్రం కూడా వాడాలని చెప్పారు. సాయంత్రం కూడా వాడుతున్నాను సార్. వాడిన తర్వాత హెల్త్ బాగుంది సార్ నాకు. ఓకే మేడం, నాకు ఈ షుగర్ వెస్టేజ్ కూడా అన్నారు కదా, షుగర్ కూడా వాడుతున్నారా? షుగర్ 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 కూడా సార్ ఇప్పుడే వాడుతున్నారా? సార్, ఒక నెలే కదా జాయిన్, నేను తీసుకుంటాను సార్, సప్లిమెంట్ తీసుకుంటాను సార్. ఒక ఓకే మంత్ ఓకే జాయిన్ మేడం. అయ్యి ఓకే ప్రభుకుమారి సూపర్ మేడం సూపర్ కూడా మేడం. మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు సార్. చెప్పడము, ఏదైనా తెలియని విషయాలు ఇలా వాడుకోవాలమ్మా ఇలా అని చెప్తున్నారు సార్ మేడం కూడా. ఏదైనా సూపర్ తెలియకపోయినా వెస్టేజ్ కాడికి తీసుకొచ్చి మాకు ఈ ప్రోడక్ట్స్ మొత్తం ఇప్పిస్తున్నారు సార్. ఎలా వాడాలి, ఎట్లాగా, ఏంది అని చాలా బాగుంది సార్. బ్రహ్మేశ్ సార్ కూడా మాకు ఏదైనా తెలియకపోయినా ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి మాకు చెప్తారు సార్, ఈ విధంగా మేడం, ఈ విధంగా మేడం అని. చాలా వెస్టేజ్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మేడం. అసలు గీతా మేడం, మీరు కూడా యూఏ డాక్టర్ గ్రూప్ లీడర్గా సంఘంలో వర్క్ చేస్తూ కూడా ప్రభుకుమారి మేడం, శివకుమారి మేడం, బ్రహ్మేశ్ సార్ ద్వారా ఇష్ట యొక్క గొప్పతనం తెలియజేసుకొని 1 మంత్లోనే మంచి రిజల్ట్స్ కూడా వచ్చిందన్నారు. మన టీంలో ఉన్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మేడం. పైన అప్లైనెస్ బ్రహ్మేశ్ సార్ కానీ ప్రభుకుమారి మేడం కానీ ఉన్నందుకు మేము
మీకు ఇబ్బంది ఏం లేదు, సార్ వాళ్ళని పట్టుకోండి. ఓకే లీడర్స్ గమనించండి, మేడం గారు రైస్ బ్రాన్ ఆయిల్, గ్యానో పేస్ట్, అలోవెరా యూజ్ చేసిన తర్వాత మంచి రిజల్ట్స్ వచ్చినాయి అన్నారు. గ్యానో పేస్ట్ యూజ్ చేసిన తర్వాత పంటి సమస్యలు అనేది చాలా బాగా ఉండేదంట. అయితే తర్వాత ఈ ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా ఎప్పుడైతే యూజ్ చేశారో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని బయటపడేసి ఈరోజు చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నారు, మంచిగా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ గీతా ఇంకొక మేడం, విషయం సార్, ఎక్సలెంట్. సార్ ఈ ప్రోడక్ట్స్ చెప్పండి వాడిన మేడం. తర్వాత నేను మీటింగ్ వెళ్తాను కదా సార్, గ్రూప్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎస్. నాకు వెస్టేజ్ గురించే చాలా చెప్తున్నాను సార్, వాళ్ళకి సభ్యులకి గంటలు గంటలు మాట్లాడుతున్నాను సార్ నేను. అసలు వాళ్ళకి సూపర్ చెప్తుంటే సూపర్. వాళ్ళు ఒక ప్రోడక్ట్ ఇచ్చిన దగ్గర సార్ వాళ్ళు లేదు అక్క బాగుంది అక్క మీరు ఇచ్చింది, ఇంకోటి తెచ్చేయండి అక్క అంటున్నారు సార్. అసలు నాకు చాలా ఎస్ ఎస్ సంతోషం మేడం. వేస్తుంది సార్, ఇట్లాంటి వెస్టేజ్లో జాయిన్ అయ్యాను. నాకు ఎంత కష్టమైనా కానీ ఇప్పుడు వెస్టేజ్లో వచ్చిన కాడ నుంచి ఎప్పుడు జూమ్ మీటింగ్కి ఎస్. అటెండ్ అవ్వాలా అనేది నేను చాలా ప్రిపేర్ అవుతున్నాను సార్. జూమ్ మీటింగ్ నేను వింటున్న కాడ నుంచి నాకు ఇంకా వినాలనే ఉంది సార్ ఆసక్తిగా. చాలా సూపర్ బాగుంది సూపర్ సార్ మేడం. వెస్టేజ్, చాలా హెల్త్గా ఉంది. మనకు తెలియని విషయాలు కూడా అందరూ మాట్లాడుతుంటే మనం కూడా వాళ్ళలాగా ముందుకు వెళ్ళాలి, మన హెల్త్ గురించి ఇంకొకరికి చెప్పాలి అనేట్టుగా నాకు చాలా ధైర్యం వచ్చింది సార్. సూపర్ మేడం. గీతా మేడం, మీరు చేసే వర్క్ లో చాలా హార్డ్ వర్క్ ఉంటది, ఎందుకంటే మేము చూసాం, అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి. అయినా కానీ వెస్టేజ్ ఒక గొప్పతనం తెలియజేసుకొని అందరికీ వెస్టేజ్ గొప్పతనం తెలియజేస్తున్నాం. 100% సక్సెస్ అవుతారు. ఎక్సలెంట్ అవును మేడం. సార్. మీ థ్యాంక్ ఇచ్చిన యూ సార్, థ్యాంక్ టెస్ట్, ఇచ్చిన ఫీడ్బ్యాక్, మీరు ఇచ్చిన రిజల్ట్ మంచి రిజల్ట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ, అవును సార్. థ్యాంక్ యూ గీతా మేడం. ఆల్ ది థ్యాంక్ బెస్ట్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్. థ్యాంక్ నెక్స్ట్ వన్ శ్రీదేవి మేడం, ఢాకా. అన్మిట్ చేశాను, మాట్లాడండి మేడం. శ్రీదేవి మేడం, ఢాకా. శ్రవణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. నా పేరు డాకా శ్రీదేవి, మాది కర్వల్ సార్. మా అప్లైన్ వచ్చి ధనలక్ష్మి మేడం, శ్రవణ్ సార్. నేను మా సార్కి షుగర్ ఉంది సార్ 10 సంవత్సరాల నుంచి. షుగర్ అంటే అది ఓకే దాంట్లో మేడం. ధనలక్ష్మి మేడం చెప్పింది కొంచెం వెస్టేజ్లో ఉన్నాయి ఇట్లా ఫుడ్ సప్లిమెంట్ లాగా ఇవి వాడి చూడండి అని అంది సార్. నేను దానికి మా ఆయనకి గ్లూకో హెల్త్, నీము, అలోవేరా, ఆమ్లా అవి వాడుతున్నాను సార్. 2 నెలలు ఒక్క వాడాను, నిమిషం 3 మేడం. నెలలు మళ్ళీ. ఓకే ఓకే. గ్లూకో హెల్త్, నీము, అలోవేరా, ఆమ్లా సార్. అలోవెరా, ఆమ్లా. ఓకే మేడం. షుగర్ ఎంత ఉండదు మేడం సార్కి? 280 అలా ఉండేది సార్, 10 సంవత్సరాల నుంచి ఉంది. లేడీస్ గమనించండి, సార్కి 280 ఉండేదంట షుగర్ తినక ముందా మేడం? అవును సార్. తినక ముందు 280, తిన్న తర్వాత ఎంత ఉండేది? తర్వాత 320 అట్లా వచ్చేది సార్ చూపిస్తే. అమ్మో. ఓకే. ఓకే లేడీస్ అది గమనించండి మేడం. చెప్పండి, మాట్లాడండి మేడం. అది 2 నెలలు వాడాం సార్. ఈయనకి ఒక పూట ఇంగ్లీష్ మందులు వాడేవాళ్ళం, సాయం నైట్ ఇవి వాడేవాళ్ళం సార్. 2 నెలలకు మళ్ళీ చూపించుకుంటే 160కి వచ్చింది సార్ షుగర్. సూపర్ 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 మేడం. మంచి బయట రిజల్ట్ ఉంది సార్, మేము హాస్పిటల్, అవే వాడుతున్నాం. బయట హాస్పిటల్ చూపించారు కదా, ఏం చెప్పారు మేడం? దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉందన్నారా లేదన్నారా మేడం? ఏమి సార్, ఎన్నిసార్లు వాడుతానే 10 సంవత్సరాల నుంచి వాడుతున్నాం సార్. ఏం లేదు, మామూలుగా పెరుగుతా తగ్గుతా అట్లాగే ఉంది సార్. మళ్ళీ ఏదో 10 ప్రకారంగా years మందులు నుంచి. తెచ్చుకొని వాడాల్సింది. అవును సార్. ఎస్ ఎస్. ఓకే, ఇప్పుడైతే ఏం తిన్నా కానీ నార్మల్ గా ఉందంటున్నారా? 160 ఉంది సార్. సూపర్ సూపర్ మళ్ళీ మేడం. నైట్ కూడా మామూలుగా లేదా అన్నమే తింటారు సార్. 160 ఉంది, తగ్గింది సార్ సూపర్గా. నేనైతే 120 అంటే కొలెస్ట్రాల్ కి ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. కొలెస్ట్రాల్ కా? ఓకే. అవును సార్. ఫ్లాక్స్ ఆయిల్, ఐరన్ పోలిక్ అవి వాడాను సార్ నేను కొలెస్ట్రాల్కి. ఐరన్ పోలిక్. అవును సార్. సూపర్. ఇంకేమైనా యూజ్ చేశారా మేడం? నార్మల్ ఐ హోమ్ సపోర్ట్ కూడా మేడ్స్. వాడుతున్నాను సార్. ఓకే ఓకే. కళ్ళం నీళ్లు అట్లా థ్యాంక్ కారుతా ఉండేది సార్, కళ్ళు మంటలు గుచ్చుకున్నట్టు ఉండేది నాకు. ఈ ఐ ఐ సపోర్ట్ సపోర్టా వాడటం మేడం? వల్ల అవును సార్. ఓకే చెప్పండి మేడం. ఐ సపోర్ట్, ఐ సపోర్ట్ వాడాను సార్ దానికి. అది కాల్షియం ఒకటేనా మేడం? టాబ్లెట్లు వాడుతున్నాను సార్. ఐ సపోర్ట్ ఒకటే వాడాను సార్ కళ్ళు మంటలకి. కళ్ళు మంటలకి. ఓకే. ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్ మేడం? కళ్ళం ఇప్పుడు అసలు లేదు సార్, బాగా తగ్గింది.
మైగ్రేన్ కూడా తగ్గింది సార్. ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఇవన్నీ వాడటం వల్ల, రైస్ బ్రాండ్ ఆయిల్ ఇవన్నీ వాడుతున్నాం సార్. ఇప్పటికి రాలేదు సార్ మైగ్రేన్ అని తలనొప్పి కూడా. సూపర్ రిజల్ట్ ఉంది సార్. ఎవరికన్నా పక్కన వాళ్ళకి కూడా ఓకే చెప్పగలుగుతున్నాము. వాడుతున్నారు సార్ పక్కన వాళ్ళు కూడా. మంచి రిజల్ట్ ఎస్ ఉంది సార్ మేడం. మన వెస్టేజ్లో. కళ్ళు మంటలు ఎప్పటి నుంచి ఉంది మేడం? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఓ 5-6 సంవత్సరాల నుంచి ఉంది సార్. ఆ 5-6 డై డ్రాప్స్ సంవత్సరాల వేసినప్పుడు ఒక నుంచి. రకంగా ఉంది. అవును సార్. ఎస్, ఇప్పుడు ఐ సపోర్ట్ యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది? ఇప్పుడు అసలు ఏం రావట్లేదు సార్. బాగుంది. కళ్ళు కూడా బాగున్నాయి. కళ్ళం నీళ్లు ఏం ఓకే. లేదు. గుచ్చుకోవటం అట్లా ఏం లేదు. మామూలుగా ఎండలో పోయినా కూడా మామూలుగానే ఉంది సార్. అప్పుడు ఎండలో చూడడానికే చూడనిచ్చేది కాదు సార్ కళ్ళు. ఎస్ ఎస్. తర్వాత మైగ్రేన్ సూపర్. తలనొప్పి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మేడం? మైగ్రేన్ తలనొప్పి మైగ్రేన్ 8 సంవత్సరాలు ఉంది సార్. 8 సంవత్సరాల నుంచి. అవును సార్. నేను ఈ ఓకే, 4 మరి నెలల నుంచి ఫుడ్ వాడుతున్నాను. సప్లిమెంట్ వాడి రాలేదు సార్. సూపర్ సూపర్ మేడం. ఇంకేమైనా ఉన్నాయా మేడం? మా పాప వాళ్ళకి కూడా గమ్మీస్ అవి వాడతాం సార్. బ్రేక్ఫాస్ట్ అవి సూపర్ రిజల్ట్ సార్. బాగా యాక్టివ్గా ఉంటారు చిన్నపిల్లలు కూడా. బాగున్నాయి సార్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్. లేడస్ గమనించండి, శ్రీదేవి మేడం గారు మంచి మంచి రిజల్ట్స్ ఇచ్చున్నారు. వాళ్ళ సార్కి షుగర్కి సంబంధించి తినక ముందు 280 ఉండేది. అది కూడా దగ్గర 10 ఇయర్స్ నుంచి ఉండేదంట. బయట ఎన్నో హాస్పిటల్ తిరిగినా, ఎంత తిరిగినా మెడిసిన్ వాడాలన్నారంట. మన యొక్క వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని తిన్న తర్వాత 320 ఉండేదంట. ఎప్పుడైతే 2 months తర్వాత టెస్ట్ చేసి చూస్తే 160 ఉందంట. ఏదన్నా షుగర్ ఉన్న పేషెంట్లు ఏంటంటే తీపి తినాలన్నా, అన్నం తినాలన్నా ఆలోచిస్తారు. అలాంటిది మేడం వాళ్ళ సార్ కూడా టెస్ట్ చేసిన తర్వాత కూడా నైట్ టైం ఫుడ్ తినడం వల్ల కూడా తర్వాత మళ్ళీ టెస్ట్ చేపిస్తే 120కి వచ్చిందన్నారు, నార్మల్గా వచ్చిందన్నారు. షుగర్కి సంబంధించి మెయిన్ వాడాల్సిన ప్రొడక్ట్స్ చెప్పారు మేడం గారు. ఒకసారి నోట్ చేసుకొని లేడస్. షుగర్కి సంబంధించి మెయిన్ గ్లూకో హెల్త్, నీమ్ క్యాప్సిల్స్, తర్వాత అలోవెరా క్యాప్సిల్స్, ఇంకోటి ఏంటి మేడం? గ్లూకో హెల్త్, నీమ్, ఆమ్లా అలోవెరా, ఆమ్లా సార్. ఆమ్లా ఆమ్లా సార్. ఆమ్లా ఆమ్లా. ఈ 4 సప్లిమెంట్స్ ఇచ్చిన తర్వాత ఎంత దగ్గదాపు 10 ఇయర్స్ ఉన్న షుగర్ కూడా దగ్గదాపు మ్యాక్సిమం 2 monthsలో 120కి వచ్చిందంటే ఎక్కడ లేని రిజల్ట్ కూడా ఇక్కడ వచ్చిందంటే ప్రోడక్ట్ యొక్క గొప్పతనం ఆ విధంగా ఉంది కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే మేడం గారు కొలెస్ట్రాల్కి యూజ్ చేశారు. కొలెస్ట్రాల్కి ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేశారు. కొలెస్ట్రాల్కి యూజ్ చేసిన తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత చాలా అంటే చాలా. ఎంత ఉండేది మేడం కొలెస్ట్రాల్ మ్యాక్సిమం టెస్ట్ చేయక ముందు? కొలెస్ట్రాల్ 10 ఉంది సార్. 10 అయితే ఇప్పుడు అసలు లేదు సార్. చూడండి లేడస్, మేడం గారికి కొలెస్ట్రాల్ 10% అంత ఉందన్నారు. తర్వాత ఈ ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత మొత్తం క్లియర్ అయిందన్నారు. తర్వాత ఐరన్ పోలిక్ బ్లడ్ పట్టేదానికి కూడా మన ఫుడ్ సప్లిమెంట్ వాడి అన్నారు. ఇది కూడా బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉంది మేడం యూజ్ చేయక ముందు? 8 అలా ఉండేది సార్. లేడస్ ఇప్పుడు 12కి గమనించండి. వచ్చింది. జెంట్స్ అనే వాళ్ళు, లేడీస్ అనే వాళ్ళకి మ్యాక్సిమం 16 అనేది ఉంటుంది బ్లడ్ పర్సంటేజ్. జెంట్స్ అనే వాళ్ళకి 12% ఉంటుంది. మేడం గారికి 8% ఉండేదంట. జస్ట్ ఈ వాడిన తర్వాత ఈరోజు నార్మల్ స్థాయి ఎంతైతే పర్సంటేజ్ ఉందో ఆ స్థాయికి అనేది వచ్చిందన్నారు. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్ రిజల్ట్. అలాగే మేడం వాళ్ళ సార్కి కళ్ళమిట్ట నీళ్లు వచ్చాయంట. దగ్గర 5 years నుంచి ఇబ్బంది పడే వాళ్ళంట. ఏదన్నా డ్రాప్స్ వేస్తే కాసేపు రిలీఫ్ అయ్యేదంట. అలాంటిది ఐ సపోర్ట్ యూజ్ చేసిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చిందన్నారు. ఈరోజు బయట ఎండలోకి వెళ్ళినా కానీ బయట కళ్ళు తెరవలేని పరిస్థితి. ఎప్పుడైతే ఐ సపోర్ట్ యూజ్ చేశారో ఈరోజు చాలా అంటే చాలా నార్మల్ ఎండలో కూడా తిరగగలుగుతున్నారు ఐ సపోర్ట్ యూజ్ చేసిన తర్వాత కాల్షియం ఇవి కూడా ఇచ్చేసాను అన్నారు. తర్వాత మైగ్రేన్ తలనొప్పి కూడా ఉందన్నారు. ఆ మైగ్రేన్ తలనొప్పి కూడా దగ్గదాపు 8 years నుంచి ఉందన్నారు. ఇక్కడ 4 monthsలో క్లియర్ అయిందన్నారు. ఎక్సలెంట్ శ్రీదేవి మేడం, మంచి రిజల్ట్స్ ఇచ్చారు మేడం. ఎంతో మందికి ఇన్స్పిరేషన్, ఎంతో మందికి అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీదేవి మేడం, థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. నెక్స్ట్ అలాగే రాజీవ్ గాంధీ సార్, అడ్మిట్ చేసుకోండి సార్. రాజీవ్ గాంధీ సార్.
సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ శ్రావణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. సార్ నా పేరు రాజు గాంధీ. ఊరు వచ్చేసి మన కొండెం మండలం చోడవరం సార్. అప్లైన్ వచ్చేసి క్రౌన్ డైరెక్టర్ ఎం కిరణ్ కుమార్ సార్. వచ్చే సమస్య మా అమ్మగారికి 20 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్, నడువుల నొప్పి సార్. గ్యాస్ ట్రబుల్కి మన రైస్ బ్రాండ్ ఆయిల్, ఆమ్లా, అలోవెరా వాడటం వల్ల ఈ నెల 20 రోజుల కల్లా పూర్తిగా గ్యాస్ ట్రబుల్, ఆ నడువుల నొప్పి అనేది పోయింది సార్. నడువు నొప్పి అనేది మన వెస్కేర్ పోయటం వల్ల మోకాలు జాయింట్ నొప్పులు, మన నడువు నొప్పి అనేది క్లియర్ అయింది. మా నాన్నగారికి వచ్చి, మా ఫాదర్కి వచ్చేసి మన సడన్ గా అనుకోకుండా జల టైపులో అంటే మన గీరితే పుళ్ళు గుల్లలాగా పడిపోయింది. మన దీంట్లో మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ లో సోప్ ఉంది కదా, రెడ్ సోప్ వచ్చేసి అది వాడటం వల్ల ఖచ్చితంగా 8 రోజుల కల్లా రిజల్ట్స్ వచ్చింది సార్. ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా గమనించుకొని ప్రతి ఒక్క దాంట్లో వచ్చేసి మనకి ఫుడ్ సప్లిమెంటరీ అనేది ఉంది సార్. అందరూ ఏమనుకుంటున్నారంటే మీ మందులు కదా, మీరు ఏమైనా డాక్టర్లా, మీరు ఎలా చెప్తున్నారని అంటున్నారు. కానీ ప్రతి ఒక్కరూ అప్లైన్ కూడా అంటే తెలియని వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఇవి మందులు కాదు, ఫుడ్ సప్లిమెంటరీ. అంటే మన పాత రోజుల్లో మనం తినే ఫుడ్ని మనకి క్యాప్సూల్స్ రూపంలో మనకి అందజేయగలుగుతున్నారు అనేది ప్రతి ఒక్కరికి అందజేయాలి సార్, తెలియని వాళ్ళకి కూడా. అది సార్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ వినిపిస్తుందా సార్ నా మాట? మాట్లాడండి. ఇప్పుడు క్లారిటీగా ఉందా సార్? క్లియర్ సార్, మాట్లాడండి. అదే సార్, మా అమ్మగారికి గ్యాస్ ట్రబుల్, మాట్లాడండి సార్, క్లియర్. మా అమ్మగారికి గ్యాస్ ట్రబుల్ పూర్తిగా తగ్గింది సార్. మా ఫాదర్కి వచ్చేసి సడన్ గా అనుకోకుండా ఒంటి మీద జల వచ్చేసింది. ఆ జలకి మన జర్మన్ సోప్ వాడటం వల్ల, రెడ్ సోపు, అది కూడా పూర్తిగా 8 రోజుల కల్లా తగ్గిపోయింది సార్. అది ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే మనకి మెడిసిన్ కాదు, ఇంగ్లీష్ మందులు కాదు, ఓన్లీ ఫుడ్ సప్లిమెంటరీ. ఫుడ్ సప్లిమెంటరీ అంటే మన పాత రోజుల్లో మనం ఫుడ్ ఏ విధంగా తీసుకున్నామో అదే ఫుడ్ ని మరలా తిరిగి రీప్లేస్మెంట్ మనకి క్యాప్సూల్స్ రూపంలో మనకి అందజేయగలుగుతుంది. ఏది మన వెస్టేజ్ అనే కంపెనీ. అది ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ మన అప్లైన్ తెలియని వాళ్ళకి కూడా మన కింద డౌన్ లైన్ కి తెలియజెప్పాలి సార్. అందరూ ఇది మీరు ఏమైనా డాక్టర్లా, ఇది మీ మెడిసిన్, అది వాడండి, ఇది వాడండి అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి మనకు తెలియగలిగేట్టుగా చెప్తే ప్రతి ఒక్కరూ దీన్ని వాడుకొని ఆరోగ్యం కాపాడుకుంటారు సార్. హాస్పిటల్ పోకుండా చేయటమే మన లక్ష్యం సార్. ఓకే. థ్యాంక్ యూ రాజేష్ సార్, ఎక్సలెంట్ రిజల్ట్ చెప్పారు సార్. మీరు కూడా బయట సొసైటీ బ్యాంక్ లో జాబ్ చేస్తే వెస్టేజ్ ఎక్కువ గొప్పతనం తెలుసుకొని ఈరోజు ఫుల్ టైం గా వెస్టేజ్ ఆనెస్ట్ గా వర్క్ చేస్తున్నారు. లేటెస్ట్ గమనించండి, రాజీవ్ సార్ వాళ్ళ అమ్మగారికి గ్యాస్ ట్రబుల్, నడువు నొప్పి ఇవన్నీ ఉండేది. అలాగే మన వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్, వెస్టేజ్ యొక్క ఫుడ్ సప్లిమెంట్ యూజ్ చేసిన తర్వాత మ్యాక్సిమం ఎన్ని సంవత్సరాలు, 25 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ ఉండేదంట సార్. అలాగే చూడండి లేడర్స్, గమనించండి, ఊహ తెలియదు కాడి నుంచి దాదాపు 20-30 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ ఉన్న గ్యాస్ ట్రబుల్ మన వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్ యూజ్ చేసిన తర్వాత మ్యాక్సిమం నెల రోజుల్లో రిజల్ట్ అనేది వచ్చింది. నడువు నొప్పి కూడా ఉండేదంట. ఆ నడువు నొప్పి ఎట్టిపోయింది, ఎన్ని మొటిమైపోయింది నెల 20 రోజుల్లో. అలాంటిది అవి ఇవేమేంటి అంటే ప్రొడక్ట్స్ యూజ్ చేసిన వాళ్ళు, సార్ వాళ్ళు యూజ్ చేసిన ప్రొడక్ట్స్ ఏమేంటి అంటే రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా. ఇది గ్యాస్ ట్రబుల్ యూజ్ చేసింది, నెల 20 రోజులు తగ్గింది లేడర్స్. అలాగే నడువు నొప్పి అనేది వెస్కేర్ అనేది ఆయింట్మెంట్ యూజ్ చేయడం వల్ల ఈ పెయిన్ అనేది కూడా పోయిందన్నారు. లేడర్స్ గమనించండి, బయట పెయిన్ కిల్లర్స్ రిలీఫ్ చాలా ఉన్నాయి, అవి యూజ్ చేయకూడదు. మన దగ్గర వెస్కేర్ అనేది ఆయింట్మెంట్ ఉంది, యూజ్ చేసిన తర్వాత చాలా అంటే రిలీఫ్ అయింది అన్నారు. అలాగే సార్ వాళ్ళ ఫాదర్ గారికి కూడా సడన్ గా ఎలర్జీ టైప్ ఇలా దద్దుల్లాగా ఇలా రావడం వల్ల జర్మ్ ప్రొటెక్షన్ సోప్ యూజ్ చేయడం వల్ల దాదాపు మ్యాక్సిమం 20 days లోనే రికవర్ అయింది లేడర్స్. అబ్జర్వ్ చేయండి, బయట ఎన్నో చర్మ వ్యాధి హాస్పిటల్ ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు తిరిగినా, ఎన్ని డబ్బులు పెట్టినా హెల్త్ అనేది అప్పటి వరకే ఉంటుంది.
పర్మనెంట్ గా అనేది తగ్గట్లేదు కాబట్టి సార్ వాళ్ళు వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్ ఉంది అని చెప్పి బయట హాస్పిటల్ కూడా ఎక్కడ చూపించకుండా ఓన్లీ అవును జర్మ ప్రొటెక్షన్ సోప్ ఒకటే యూజ్ చేయడం వల్ల అవును సార్ 20 అవును సార్ days లో రికవర్ అయింది అన్నారు. ఆ ఎక్సలెంట్ ఒక్క సోపే ఎక్సలెంట్ సార్ సార్. రాజు సార్, ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చారు సార్. బయటికి కూడా ఎక్కడ ఇంపార్టెంట్ ఇవ్వకుండా మన ఫుడ్ సప్లిమెంట్ మన హోమ్ నీడ్స్ వాడిచ్చి మంచి రిజల్ట్స్ ఇచ్చారు సార్. ఎక్సలెంట్ రిజల్ట్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజు సార్. ఆల్ ది బెస్ట్ సార్. మీరు కూడా చాలా సార్ అంటే సార్ చాలా ఒక హార్డ్ వర్క్ చేస్తున్నారు. సార్ శ్రావణ్ సార్ ఒక చిన్న మాట మనకి సార్. చెప్పండి సార్. దయచేసి ప్రతి చెప్పండి ఒక్కరూ సార్. గమనించుకోవాల్సింది ఏంటంటే దయచేసి హాస్పిటల్కి పోవద్దు సార్. ఫస్ట్ మన దాని మీద నమ్మకం పెట్టండి. 90% అనేది రిజల్ట్స్ మన దాంట్లో ఉంది సార్. అది ప్రతి ఒక్కరికి ఎస్ తెలియజేసేటట్టు ఎస్ చెప్పండి సార్. అది సార్. థ్యాంక్ యూ ఎస్ సార్. ఎస్ థ్యాంక్ యూ ఎస్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజు సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ మన అనుష రంగారావు సార్ అడ్మిట్ చేసిన హ్యాండ్ రైజ్ సార్. అనుష రంగారావు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రావణ్ సార్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు నాకు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను ఒక థ్యాంక్ యూ చిన్న రిక్వెస్ట్ సార్. సార్. నేను ఒక చిన్న రిక్వెస్ట్, ఎప్పుడు సార్ కూడా మాట్లాడండి. జూమ్ లో డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దండి. హాస్పిటల్కి వెళ్ళొద్దు, జాబులు మానేయండి, ఫుల్ టైం ఇది చెయ్యండి, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఎప్పుడు రావద్దు. ఎందుకంటే ఖచ్చితంగా ఫుడ్ సప్లిమెంట్ అనేది మంచిది, అందుకని హాస్పిటల్కి వెళ్ళొద్దు అంటాం కూడా కరెక్ట్ కాదు. ఎస్ అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, ఆరోగ్య అవునవును తీవ్రతను బట్టి, అనారోగ్య తీవ్రతను బట్టి ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి సజెషన్ తీసుకోవాలి. అసలు ప్రాబ్లం ఏందో తెలిస్తేనే కదా మనకు అసలు ఫుడ్ సప్లిమెంట్స్ అయినా వాడేది. ఎగ్జాక్ట్ గా ప్రాబ్లం తెలుసుకోవడానికని వెళ్ళాలి. దయచేసి అర్థం చేసుకోండి, తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా. ఫుడ్ సప్లిమెంట్ వాడుకుంటే ఎలాంటి, రాజీవ్ సార్ చెప్పిన ఉద్దేశం ఏంటంటే హాస్పిటల్కి వెళ్తే అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. మన ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకుంటే హెల్త్ కు మంచిది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది అసలు మెడిసిన్ కాదు, కేవలం ఫుడ్ సప్లిమెంట్స్. అంటే మనకి ఫుడ్ రూపంలో మనకు అవసరం, మన బాడీకి అవసరమైన విటమిన్స్, పోషక విలువలు అందిస్తున్నారని అర్థం. సో దయచేసి ఎవరు దాన్ని తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే చాలా మంది జాబ్ ను కూడా మాట్లాడుతుంటాం. జాబ్ ఈజ్ రెస్పెక్ట్, నాట్ మనీ. ఆల్వేస్ మనీ ఒకటే కాదు, రెస్పెక్ట్ కూడా అవసరం. సో వెస్టేజ్ చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు మిగతాయి కూడా ఇంపార్టెంట్. వెస్టేజ్ ఒక్కటే లైఫ్ కాదు. దయచేసి ఈ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, నాకు కనెక్ట్ అయింది ఏంటంటే సార్, ఐ మీన్ ఈరోజు మన టాపిక్ బేసిక్ గా మనం మాట్లాడుతుంది ప్రోడక్ట్ రిజల్ట్ షేరింగ్. మా నాన్నకి గ్యాస్ ట్రబుల్ చిన్నప్పటి నుంచి ఉంది, నాకు తెలిసిన కాడి నుంచి చిన్నప్పటి నుంచి ఉంది. దానికి నేను మన దాంట్లో ఉన్న అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్ వాడటం వలన, కుకింగ్ ఆయిల్ అది మార్చడం వలన మా నాన్నకి తగ్గింది. నాకు తెలిసిన కాడి నుంచి కొన్ని టాబ్లెట్స్ ఉండే, పేరు గుర్తు రావట్లేదు, అవి ఎప్పుడైతే ఈ వాడాడో అప్పుడు గ్యాస్ ట్రబుల్ క్లియర్ అయింది. మా మదర్ కి పంటి నొప్పికి మన దాంట్లో ఉండే పేస్ట్ వాడటం వలన పంటి నొప్పి క్లియర్ అయింది. అండ్ నాకు ఎస్పెషల్లీ మార్కెటింగ్ ప్రొఫెషన్ కాబట్టి డస్ట్ అలర్జీ ఉంది. సమ్మర్ ఎప్పుడైనా వితౌట్ సీజనల్ అని లేకుండా ఎప్పుడైనా ఎక్కువ ట్రావెల్ చేసినా, కొంచెం నిద్ర లేకపోయినా భయంకరంగా తుమ్ములు, అది ఎంత దారుణంగా ఉంటాయంటే తుమ్ములు. డస్ట్ అలర్జీ అంటే దాదాపు మీ అందరికీ తెలుసు ఇక్కడ, కొంచెం దుమ్ము ఇదైనా, నిద్ర సరిగా లేకపోయినా, ఇంకా చలికాలం వచ్చినా, చన్నీళ్ళతో స్నానం చేసినా, చల్లటి వాటర్ తాగినా తుమ్ములు, తలనొప్పి భయంకరంగా ఉంటది. అలాంటిది దాదాపు వారంలో 3-4 సార్లు వచ్చేది. చాలా ఇబ్బందులు పడేవాడిని, కనీసం ఆ వింటర్ సీజన్ లో అయితే. ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత నేను అందుకున్న గొప్ప రిజల్ట్ ఏంటంటే, మొత్తం ఆ చలికాలం టైంలో, చలికాలం కాదు మొత్తం ఆ పర్టికులర్ చలికాలం టైంలో మొత్తం మీద 2-3 టైమ్స్ కంటే ఎక్కువ రాలేదు. అంతకుముందు వచ్చినప్పుడల్లా ఆఫీస్కి వెళ్ళటం కోసం చీదుకుంటూ అట్లా వెళ్ళటానికి ఇబ్బంది అయ్యి ఇంజెక్షన్ చేసుకుని వెళ్ళేవాడిని. ఆ ఇంజెక్షన్ చేసుకోవటం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే స్టెరాయిడ్స్ ఉంటాయి దాంట్లో, అది మనకు తెలియదు. దానివలన లావ్ అయిపోతాం, అనవసరమైన మనలో ఉండే ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. ఇది స్వయంగా నాకు డాక్టర్ చెప్పాడు. నేను కొలెస్ట్రాల్ చెక్ చేయించుకుంటే అంతా బాగానే ఉంది. ఎందుకు ఎట్లుందంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు వాడే ఈ అలర్జీకి సంబంధించిన వాడే మెడిసిన్ లో స్టెరాయిడ్స్ ఉంటాయి, మీకు అప్పుడు అలర్జీ లెవెల్ ని తగ్గించేదానికి వీటికి వాడతారు. అది వాడటం వల్ల మీకు ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది, ఇష్యూస్ వస్తాయని డాక్టర్ గారే చెప్పారు నాకు. సో ఎప్పుడైతే మన ప్రోడక్ట్ వాడామో ఆ తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకొక అద్భుతమైన రిజల్ట్ నేను ఏం చూసానంటే, మా అబ్బాయికి 10th క్లాస్ స్టార్టింగ్ లో టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. దాదాపు ఒక 2-3 వీక్స్ బాగా ఇబ్బంది పడ్డాడు.
ఏమో తెలియక మళ్ళీ లాస్ట్ లో ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఒకసారి వచ్చింది టైఫాయిడ్, జ్వరంతో బాధపడుతుంటే టైఫాయిడ్ వచ్చింది. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే హెవీ ఫీవర్ ఉండటం వలన టైఫాయిడ్కి వెళ్ళి చెక్ చేస్తే టైఫాయిడ్ అని చెప్పారు. ఆ మెడిసిన్ ట్రీట్మెంట్ తో పాటు ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఒకటి, కొలెస్ట్రామ్ వేసాను ఒక 2-3 days, పాలల్లో కలిపి తాపిచ్చాను. అద్భుతంగా వర్క్ చేసింది, ఇమ్మీడియట్ గా రిలీఫ్ వచ్చింది. ఎగ్జాక్ట్ గా ఎగ్జామ్స్ టైంలో వచ్చింది. ఆ మెడిసిన్ తో పాటు ఇది వాడటం వల్ల ఇమ్మీడియట్ రిలీఫ్ వచ్చింది. ఆడ ఎగ్జామ్స్ రాసుకునే దానికి కూడా చాలా మంచిగా హెల్ప్ అయింది. సో దాదాపు ఇది నాకు ఎంటైర్ నా ఫ్యామిలీలో మంచిగా వచ్చిన రిజల్ట్ అండి. సార్ ఇంకోటి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మేడం, చాలా మంది అనుకోవచ్చు, కొంతమంది ఏమో 10-15 రోజుల్లో తగ్గింది అంటున్నారు, కొంతమంది ఏమో నెలల తరబడి చెప్తున్నారంటే దానికి కారణం ఏంటంటే ఏదైనా నమ్మకం. ఇప్పుడు రాజీవ్ సార్ చెప్పినప్పుడు కానీ, శ్రావణ్ సార్ చెప్పినట్టు ఎప్పుడైనా అల్సర్ కూడా, భయం ఉన్న వాళ్ళని అల్సర్ కూడా చంపేస్తుంది, ధైర్యం ఉన్న వాళ్ళని క్యాన్సర్ కూడా బతికిస్తుంది. క్యాన్సర్ ఉన్నా సరే ధైర్యంగా ఉంటే బతకొచ్చు అని ఒక స్టేట్మెంట్ ఉందండి ఏదో మూవీలో. ధైర్యం ఉన్న వాళ్ళకి క్యాన్సర్ ఉన్నా ఏం కాదు, వాళ్ళు ధైర్యంగా బతుకుతారు. కానీ భయపడే వాళ్ళకి అల్సర్ కూడా చంపేస్తుంది వాళ్ళు. ఏదైతే మనం వాడుతున్నామో దాన్ని 100% నమ్మి వాడితే ఈజీగా ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చూసారంటే, ఏదన్నా మూవీకి వెళ్లే ముందు మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరు, అరే సూపర్గా ఉందరా మూవీ అని చెప్పారు అనుకోండి, మన మూవీకి వెళ్ళేటప్పుడు అదే ఇంటెన్షన్తో వెళ్తాం, ఇది బాగుంది అని. అది ఎలా ఉన్నా మనకు నచ్చుద్ది. కొన్ని సందర్భాల్లో ఎవడో తిక్కలోడు మంచి మూవీని కూడా బాగలేదని చెప్తే, ఆ మూవీకి వెళ్ళిన తర్వాత సూపర్ మూవీ అయినా సరే, అది అద్భుతమైన మూవీ అయినా సరే, వాళ్ళు చెప్పిన మాట మన మైండ్ లో ఉండి ఆ సినిమా బాగలేదనే ఫీలింగ్ వస్తుంది. అంటే మన ఆలోచనలే మనకు సగం ప్రాబ్లమ్ ని క్లియర్ చేస్తాయి. మనం ఎలా తీసుకుంటున్నాము, మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేదే మనకి సగం సమస్యకి పరిష్కారం చూపిస్తుంది. సో దయచేసి ఏ ప్రోడక్ట్స్ వాడినా నమ్మకంతో, ధైర్యంతో వాడండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు భయపడుతూ ఎంత వాడినా రిజల్ట్ ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ సార్, ఎక్కువ టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ రాజీవ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రవణ్ సార్. థ్యాంక్ యూ అనుష రంగారావు సార్, ఎక్సలెంట్ రిజల్ట్ చెప్పారు సార్. లీడర్స్ గమనించండి, సార్ వాళ్ళు కూడా బయట పరంగా చాలా అంటే చాలా సెటిల్. సార్ కూడా వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని ఈరోజు వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్ యూజ్ చేసిన తర్వాత సార్కి మ్యాక్సిమం వారంలో 3 రోజులు 4 రోజులు కోల్డ్ లాగా వచ్చేది, తుమ్ములు వచ్చేది. అలాంటిది మన వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్ ఎప్పుడైతే తులసి డ్రాప్స్ టెస్కో కేర్ కానీ, ఇలాగ గ్యానో పేస్ట్ కానీ, అబ్బాయికి వాళ్ళ బాబుకి ఎగ్జామ్స్ టైంలో జ్వరం వచ్చినప్పుడు ఎలా అనుకుంటున్న సమయంలో బయట చూపించి, బయటతో వాటితో పాటు మన ఇన్విగో ప్రోటీన్ పౌడర్, తర్వాత కొలెస్ట్రాల్ యూజ్ చేసిన తర్వాత టైఫాయిడ్ జ్వరం కూడా తగ్గి, దాంతోపాటు ఎగ్జామ్స్ కూడా రాయడం జరిగింది. చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నారని చెప్పారు. లీడర్స్ గమనించండి, అలాంటి బెస్ట్ ప్రొడక్ట్స్ మన వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంటరీ. అలాగే సార్ అన్నట్టు బయట మెడిసిన్తో యూజ్ చేసేటప్పుడు వాటిలో స్టెరాయిడ్స్ అనేవి ఉంటాయి అన్నారు. గమనించండి, ఎక్కువగా ఇంజెక్షన్స్ కి టాబ్లెట్స్ కి అలవాటు పడద్దు, ఎందుకంటే అవి మనకి తెలియకుండా మన బాడీని తినేస్తాయి. కాబట్టి సార్ అన్నట్టు కొన్ని ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ బట్టి దాన్ని తీసుకుంటే సరిపోతుంది కాబట్టి సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. అనుష రంగారావు సార్, ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చారు సార్. మీరు కూడా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్, ఆల్ ది బెస్ట్ సార్. బ్రహ్మేష్ సార్. థ్యాంక్ యూ సార్.